యుగ భగవద్గీత ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. కలియుగ భగవద్గీత ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. ఓం నమో వెంకటేశాయ నమః. ఈ వారం కలియుగ భగవద్గీత అధ్యాయం 11. ఇక ఇప్పటికీ మనము ప్రతి వారం చెప్పుకునేది ఛానల్ ఇంట్రడక్షన్. ఈ కలియుగ భగవద్గీత ఛానల్ మనము ఈ కలియుగంలో పుట్టినందుకు అనుభవిస్తున్న కష్టాలు, దుఃఖాలు, అలాగే ఏ రకంగా బాధను అనుభవిస్తున్నామో వీటి నుండి మనం బయటపడాలంటే భగవద్గీత నేర్చుకోవాలి. భగవద్గీత ప్రకారం ఆత్మజ్ఞానం తెలుసుకొని, ఆత్మజ్ఞానం ద్వారా నీ శరీర జ్ఞానం తెలుసుకొని, నిజమైన దైవభక్తిని తెలుసుకొని, ఆ పరమాత్మ అయిన ఏడుకొండల వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీర్వాదాన్ని పొంది, అనుగ్రహాన్ని పొంది, ఆయనలో ఐక్యం అవ్వడానికి పునర్జన్మ లేకుండా మోక్షాన్ని పొందాలనే ఈ ఛానల్ యొక్క ప్రాధాన్యత, ముఖ్య ఉద్దేశం కూడా. ఈ భగవద్గీత ఛానల్ 17 భాషల్లో మీకు అవైలబుల్ ఉంది. 17 భాషలతో పాటు వాట్సాప్ ఛానల్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఛానల్ ప్రొఫైల్ లింకు అవైలబుల్ ఉంది. అలాగే కలియుగ అన్నమయ్య ఛానల్, నిజమైన దైవభక్తుడు ఎలా ఉండాలి, ఎలా ఆ దైవ చింతనతో, దైవ చిత్తంతో ఉండాలి అనేది ఈ కలియుగ అన్నమయ్య ఛానల్ మీకు నేర్పుతుంది. అలాగే మూగజీవిని ఎలా ప్రేమించాలి, అది మనం ఒకసారి ప్రేమ చూపిస్తే ఆ మూగజీవి మనపై ఎంత ప్రేమ చూపిస్తుందో అని చూడాలి. ఎంత ప్రేమ చూపిస్తుందో అనేది మనం చూడాలంటే ఈ పప్పీస్లో మూగజీవి ప్రేమ ఈ యూట్యూబ్ ఛానల్ కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక నాతో మాట్లాడాలంటే, నాతో వీడియో చాట్ అయినా ఆడియో చాట్ అయినా డైరెక్ట్ చేయాలంటే పరమాత్మ సైన్యం నిజమైన దైవభక్తులు కమ్యూనిటీ ఛానల్ వాట్సాప్ ఛానల్లో చేరగలరు. ఇది పోస్టులో లింక్ అవైలబుల్ ఉంది. అలాగే జీమెయిల్ ఐడి daivam.bhagavan@gmail.com. ఈ మెయిల్ ఐడికి మీరు లింక్ రిక్వెస్ట్ పెడితే ఖచ్చితంగా మీకు లింక్ పంపిస్తాను. నాతోటి మాట్లాడవచ్చు. ఏంటంటే దైవం, నిజమైన దైవభక్తి అనేది ఎలా ఉండాలి, అలాగే మనము ఎలా ఆ దైవంకు దగ్గర అవ్వాలి, అనుభవంతో చెబుతున్నాను కాబట్టి మీరు తొందరగా ఆ దైవానికి దగ్గర అవుతారని కోరుకుంటున్నాను. ఈ కమ్యూనిటీ ఛానల్లో చేరండి. మీరు ఇప్పటికీ 15 మంది చేరారు. నేను చెబుతున్నది వింటున్నారు ఎంతో ఓపికతో. అది నాకు చాలా సంతోషంగా ఉంది. ఇక ప్రతి వారం చెప్పుకునేది, నది ఎలాగో సముద్రంలో కలుస్తుందో మనం కూడా దైవ మార్గం ద్వారా పరమాత్మలో కలవాలి. సముద్రాన్ని పరమాత్మగా భావిస్తే, నదిని దైవ మార్గంగా భావిస్తే, ఆ నదిలో వేసే పూల వలె మనలో ఆలోచనలు, గుణాలు, అలవాట్లు ఉంటే సముద్రంలో కలిసినట్టు నది, అలాగే మనము పరమాత్మలో కలుస్తాము. అది నదిలో వేసే రాయిలాగా ఆ రాయి నీటి అడుగున పడిపోతుంది. ఆ రాయి అంటే
మనలోని చెడు ఆలోచనలు, చెడు గుణాలు, చెడు అలవాట్లు ఇవి తీసేస్తే మనము ఆ పరమాత్మలో పూల వలె పరమాత్మలో కలుస్తాము. అది అలాగే ఉంటే మనము రాయిలాగా అడుగున పడి ఉంటాము. ఇక కలియుగ భగవద్గీత అధ్యాయం 11 స్టార్ట్ చేస్తాను. లాస్ట్ విషయాల్లో కొన్ని విషయాలు చెప్పాలి. ఏంటంటే శ్రీకృష్ణుడు నేనే సూర్యుడిని, నేనే చంద్రుడిని, నేనే శివుణ్ణి, నేనే ప్రపంచ అన్నిట్లో నేనే ఉన్నాను. అందులో కూడా లాస్ట్ అధ్యాయంలో శ్రీకృష్ణుడు అర్జునుడిని నేనే అన్నాడు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి ఏంటంటే ఇది అంతా ఈ భూగోళంలో ప్రకృతి అంతా ఈ మూగజీవాలైన మనతో పాటు జీవించే మూగజీవాలైన మనమైనా ఇదంతా ఒక మాయ. ఎలాగంటే అర్జునుడుని నేనే అని అన్నాడు. అంటే అర్థం ఏంటి? అర్జునుడి ద్వారా మనము ఎలా ఉండాలి, అతను కృంగిపోతే ఆయన ఎలా ధైర్యం తెచ్చుకున్నాడు భగవద్గీత విని అనేది మనం తెలుసుకోవాలి. అలాగే నేను చెప్తాను, పరమాత్మను ప్రతి జీవులలో, ప్రతి మనిషిలో చూడాలి అని. అలాగే అర్జునుడిలో శ్రీకృష్ణుని చూస్తే ఆ శ్రీకృష్ణ పరమాత్మే ఆ అర్జునుడి రూపం ఎత్తి మనకు ఒక భగవద్గీతను అందించాడు. అర్జుని ద్వారా మనకు భగవద్గీతను నేర్పాడు. అందుకే దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ప్రపంచ ప్రజలందరిలో పరమాత్మ ఉన్నాడు. నేను ఒకటి అంటాను, ఇప్పుడు సూర్యుడు భూమికి కొన్ని కోట్ల కిలోమీటర్ల దూరం ఉంది. అదే దగ్గరగా ఉంటే మనుషులు బతకగలుగుతారా? కాదు కదా. మరి ఆ దేవుడు ఎక్కడ, ఏ గ్రహం ఎక్కడ ఉండాలి, ఏది ఎంతవరకు ఉండాలి అనేది ఆ దేవుడు అలా మనకు ఇప్పుడు ఎన్నో గ్రహాలు ఉన్నాయి సూర్యునికి దగ్గరగా. 9 నవగ్రహాలు అంటారు, 9 గ్రహాలు అంటారు. మరి అన్ని గ్రహాలు ఉండగా ఇంత డిస్టెన్స్లో ఉన్న ఈ గ్రహం మీదనే ఎందుకు దేవుడు ఇలా ప్రకృతిని సృష్టించాడు, ప్రపంచాన్ని సృష్టించాడు, మనల్ని ఎందుకు సృష్టించాడు అంటే భూమిపై ఉన్న ఆ భూమిలో నుంచి వచ్చే మనకు కావాల్సిన అవసరమైన మనం తాగే నీరైనా, పెట్రోల్ అయినా, డీజిల్ అయినా, ఇంకా మనకు అవసరంకి వినియోగించే ఏమంటారు పరమాణువు, అలాగే పదార్థాలు, వెజిటబుల్స్, వరి, ఇవన్నీ భూమిలోనే ఉన్నాయి. కాబట్టి మనల్ని ఇక్కడ సృష్టించాడు ఆ దేవుడు. ఇంకోటి చెప్పాలనుకుంటున్నాను. అది నేను చెప్పాను ఒక అధ్యాయంలో, నాకన్నా ఆ ప్రపంచ దేశ అధ్యక్షుడైన, ఎంత పెద్ద దేశ అధ్యక్షుడైనా నాకన్నా గొప్పవారు కాదు అని అన్నాను. అక్కడ అర్థం ఏంటంటే అతని ఎంత నాలెడ్జ్ ఉన్నా, ఆయన బ్రెయిన్లో ఎంత నాలెడ్జ్ ఉన్నా ఆయన పదవిని సాధించాడు. కానీ ఆ పదవి ద్వారా మంచి చేస్తే ఇంకా బాగుంటుంది, కానీ చెడు చేస్తే అది ప్రజలకు ఇబ్బంది అవుతుంది, ఆ దేశ ప్రజలకు. ఇప్పుడు అమెరికా అధ్యక్షుడిలాగా ఇప్పుడు ఆయన దేవుడు ఆయన సృష్టించి ఆ అధ్యక్షుడిగా పదవి ఇచ్చినందుకు అతనిలో అహంకారమైన ఇంకే విధమైన చెడు ఆలోచనలో, చెడు గుణాల వల్ల
అతను నాకన్నా గొప్పవారు లేరని భావిస్తాడు. ఆ ఆలోచన ఉండటం వల్లనే అతను మెట్టు దిగిపోతాడు. మన తెలంగాణ ప్రజలు ఎలా దించేశారో తెలుసు కదా కేసీఆర్ని. అదే ఎవరి అహంకారాన్ని వాళ్ళే, ఆ దేశ ప్రజలే దించడానికి ప్రయత్నిస్తారు. ఇప్పుడు ఆ దేశ అధ్యక్షునికి దైవ అనుగ్రహం పొందే అవకాశం లేదు. ఎందుకంటే తను పదవిపై ఆలోచన తప్ప, పదవిని నిలబెట్టుకోవడానికి ఆలోచన తప్ప అతనికి దైవభక్తిపై ఆలోచన రాదు. అసలు దైవం గురించే ఆలోచించడు. ఎప్పుడైనా తన స్వార్థం గురించి ఆలోచిస్తాడు. అలాంటప్పుడు అతనికి దైవానుగ్రహం పొందకపోతే ఆ జన్మకు ఏమి లాభం? వ్యర్థమే కదా. అలాంటప్పుడు నేను దైవానుగ్రహం పొందాను, ఆ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం, మరి నాకంటే గొప్పవాడైతాడా? ఇక్కడ గొప్పలు చెప్పడం కాదు, నిజమైన దైవభక్తి గురించి చెబుతున్నాను. అలాగే ఈ జన్మ ఎత్తినందుకు జన్మ సార్థకం గురించి చెబుతున్నాను. సెలబ్రిటీస్ కూడా ఉన్నారు. వాళ్ళు వాళ్ళ అందం చూసుకొని మురుస్తారు. వాళ్ళు సంపాదించే డబ్బులను చూసుకొని మురుస్తారు. వాళ్ళకు ఏంటి ఆడంబరాలు ఎక్కువ. వాళ్ళకు ఇప్పుడు ఒక పెద్ద సినిమా హిట్ కొడితే చాలు, కొన్ని కోట్ల డబ్బులు వస్తున్నాయంటారు. కానీ తక్కువ సినిమాలు తీసినా కానీ అన్ని కోట్ల డబ్బులు ఎలా వస్తాయి? అది అర్థం చేసుకోండి. వెనక ఒకరికి బినామీలుగా తయారవుతున్నారు. అది రాజకీయంగా అయినా కావచ్చు, బిజినెస్ పరంగా అయినా కావచ్చు. వాళ్ళు వెనక అండ ఉండబట్టే వాళ్ళు అలా కోట్లు వెనక మూట కట్టుకుంటున్నారు. అది వాళ్ళ ఐశ్వర్యం పొందారని కాదు, అక్కడ వాళ్ళు అనుభవిస్తున్నారని అనుకుంటున్నారు. కానీ అది మన కళ్ళ ముందు వాళ్ళు ఏదో కష్టపడి సంపాదించినట్టు చూపించి మనల్ని మాయ చేస్తున్నారు. అలాగే వాళ్ళు ఇప్పటికీ ఒకటి కింద దాసోహం అనే బతుకుతారు, మన కంటికి కనపడకపోయినా. ఎందుకంటే వాళ్ళు కష్టపడి సంపాదించి, ఇంకోటి ఏంటంటే సెలబ్రిటీస్లో ఎవ్వరు నీతి నిజాయితీ అనేది ఉండదు. ఎందుకంటే నీతి నిజాయితీగా బతికేవాడు ఈ కలియుగంలో 3 పూటలు అన్నం తినడమే కష్టం. అలా 3 పూటలు అన్నం తినేవాడు, నీతి నిజాయితీ బతికేవాడే అసలైన ధర్మంగా బతుకుతున్నట్టు. కానీ ఈ సెలబ్రిటీస్ వాళ్ళు మనల్ని మాయలో పడేసి, వాళ్ళు డబ్బును పెంచుకొని, ఆస్తులను పెంచుకొని ఒకరి బినామీలుగా అవ్వడం వల్ల వాళ్ళు అలా అంటున్నారు. కానీ వాళ్ళ టార్చర్ వాళ్ళకు ఉంటుంది. 2 గంటలు నడిచే సినిమా తెరపై ఉన్న బొమ్మను చూసి మనము మురిసిపోతాము. అలాంటిది ఆ 2 గంటలు తెరపై నడిచే ఆ యాక్టర్స్కి వాళ్ళు ఎవరైతే సపోర్టుగా ఉంటున్నారో వాళ్ళ ద్వారా వాళ్ళు ఎప్పటికీ ఇబ్బందులు పడాల్సిందే. ఎందుకంటే వాళ్ళను ఎలా వాడుకుంటారంటే అలా వాడుకుంటారు. ఇది నేను ఎక్కడ చూడలేదు, నా ఆలోచన ప్రకారం చెబుతున్నాను. అలా ఎంత విర్రవీగిన దేవుని కన్నా తక్కువని అందరూ, ఎంత పెద్ద దేశ అధ్యక్షుడైనా దేవుని కన్నా తక్కువని. మరి అది
నేను దైవానుగ్రహం పొందాను కాబట్టి వాళ్ళకన్నా నేను ఎక్కువనే అని ఖచ్చితంగా చెబుతున్నాను. అలాగే మీరు కూడా దైవానుగ్రహం పొందాలి. మీరు కూడా వాళ్ళకన్నా నేనే చాలా బెటర్ అని భావించాలి. డబ్బు ఆస్తులను చూసి మురిసిపోవడము అనేది అది అశాశ్వతమని ఆల్రెడీ భగవద్గీత ప్రకారం తెలుసు. ఓకే, ఇక కలియుగ భగవద్గీత అధ్యాయం 11. అర్జునుడి మాట. శ్రీకృష్ణ, మీరు ఆధ్యాత్మిక జ్ఞానం విన్న తర్వాత నాలోని భ్రాంతి తొలగిపోయినది. సర్వప్రాణుల పుట్టుక మరియు మరణం గూర్చి తెలుసుకున్నాను. నువ్వు నిజంగా దివ్య స్వరూపానివి. నేను నీ యొక్క విశ్వరూపంను చూడాలని కోరికతో ఉన్నాను. నిన్ను దర్శించగలిగే శక్తి నాకు ఉంటే నీవు విశ్వరూప దర్శనం కలగజేయము. నేను ఈ భగవద్గీత ఆర్పి పట్నాయక్ సంపూర్ణ భగవద్గీత తెలుగులో అనువదించాడు. ప్రతి భాగము నేను వింటుంటే నా మైండ్లో ఆ శ్రీకృష్ణుడు అర్జునుడు నా ఎదుటే కళ్ళ ముందే ఉన్నారా అన్నట్టు భావించి అర్థం చేసుకొని నేను ఈ కలియుగం తగ్గట్టు భగవద్గీతను అనువదించాను. ఆయన శ్లోకాలు వాడకపోయినా అందులో సంస్కృత పదాలు వాడాడు. కానీ నేను సంస్కృత పదాలు వాడకుండా అచ్చ తెలుగులో అనువదించాను ఈ ప్రపంచ ప్రజల కోసం. అందుకే ఇప్పుడు విశ్వరూపంని చూడాలని ఆ అర్జునుడు అన్నాడు కాబట్టి మనము ఈ అధ్యాయం వింటూ ఉంటే ఆ శ్రీకృష్ణుడు విశ్వరూపం మనం చూస్తున్నట్టు భావించి వినండి. అది నిజంగా ఒకవేళ నిజంగా భక్తితో శ్రీకృష్ణునిపై భక్తితో వినే వాళ్ళు, ఇమాజిన్ చేసుకొని వింటున్న వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళకు దైవానుగ్రహం కలుగుతుంది. కళలో ఆ శ్రీకృష్ణ పరమాత్మ రావచ్చు. నేను భగవద్గీత స్టార్ట్ చేస్తున్న మధ్యలో అనువదిస్తున్న మధ్యలో శ్రీకృష్ణ పరమాత్మే వచ్చాడు కళలో. ఆంజనేయుని కలుసుకొని. మీరు నమ్ముతారో నమ్మరో కానీ, నవ్వుతారేమో కానీ ఆ శ్రీకృష్ణ పరమాత్మ ఎదురుగా వచ్చి నాకు సెకండ్ ఇచ్చినట్టు అది విచిత్రం. అలా మళ్ళా ఆయన వచ్చి ఇగో ఈయన హనుమంతుడు అని ఇట్లా పరిచయం చేసినట్టు. అది దైవ సంబంధమైన కళలు రావాలంటే చాలా చాలా పుణ్యం కూడా చేసుకోవాలి, ధర్మంగా జీవించాలి. అప్పుడే ఏంటంటే చిన్నజీవ స్వామి చెప్పాడు, దేవుళ్ళు మనుషుల కోసం వస్తారు. ఎవరైతే ధర్మం కోసం ఆలోచనతో ధర్మ పోరాటం చేయడానికి ఒక దైవ కార్యంగా చేస్తారో వాళ్ళను ఆ దేవుళ్ళు వదిలిపెట్టారు. ఆ దేవుళ్ళు మరీ వాళ్ళను పట్టుకొని వాళ్ళకి ఏమి కాకుండా, వాళ్ళకి ఎలాంటి ఆపదలు రాకుండా వాళ్ళని రక్షిస్తూ కాపాడుతూ వాళ్ళ దైవ కార్యాన్ని చేసుకునేటట్టు చేస్తారు. అది ఆ చిన్నజీవ స్వామీజీ ఒక వీడియోలో చెప్పారు. మరి ఆయన ఏమన్నాడు, మరి దేవుళ్ళ కోసం మీరు గుడికి వెళ్తారా, ఆ దేవుడే మీకోసం వచ్చేటట్టు చేస్తారా అనే మాట అన్నాడు. ఆ వెంకటేశ్వర స్వామి నా కోసం వచ్చాడు, ఇది నిజం. ఆయన అలా మార్చుకున్నాడు కూడా. ఇక శ్రీకృష్ణ మాట. వివిధ రకాలైన ఆకృతులు, పరిమాణములు, వర్ణములతో ఉన్న నా యొక్క వందల వేల అద్భుత స్వరూపంను చూడుము. ఇక
ఇక్కడ ఒక ఇంతకుముందు ఆప్షన్ వచ్చేది, బ్యాక్గ్రౌండ్ ఫోటో వచ్చేది, అది తీసేసిండు యూట్యూబ్ ఛానల్. ఎందుకు తీసేసాడో నాకు అర్థం కావట్లేదు. అది ఉంటే బాగుండు. సరే, అదితి పుత్రులు 12 మంది, 8 మంది వసువులు, 11 రుద్రులను, 2 అశ్విని కుమారులను, 49 మురుత్తులను, ఇంకా ఎన్నెన్నో అద్భుతమైన స్వరూపాలను చూడుము. అంటే ఆయన విశ్వరూపంలో అదితి పుత్రులు 12 మంది ఉన్నారు, 8 మంది వసువులు ఉన్నారు, 11 రుద్రులు ఉన్నారు, 2 అశ్విని కుమారులు ఉన్నారు, 49 మరుత్తులు ఉన్నారు. ఇంకా ఎన్నెన్నో అద్భుతమైన స్వరూపాలు చూడు అని శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు. ఈ సమస్త జగత్తును నా విశ్వరూపం యందు దర్శించుము, కానీ నా యొక్క విశ్వరూపాన్ని నీ మామూలు కళ్ళతో చూడలేవు. కాబట్టి నీకు దివ్య దృష్టిని ప్రసాదిస్తున్నాను. దివ్య దృష్టి అంటే మనసులో తలుచుకొని స్వప్నం ద్వారా ఆ పరమాత్మను దర్శించుకోవడం అని. ఇక ఇందులో సంజయుడి మాట, ధృతరాష్ట్ర మహారాజా శ్రీకృష్ణ యొక్క విశ్వరూపాన్ని అర్జునుడికి చూపించాడు. ఆ విశ్వరూపంలో శ్రీకృష్ణుడికి అనంతమైన ముఖములు, కన్నులు, అలాగే దివ్య ఆభరణములతో, దివ్య ఆయుధములతో ఉన్నాయి. ఆయన శరీరం నుండి ఎంతో పరిమళ సువాసనలు కలిగి ఉన్నవి. ఆకాశంలో 1000 మంది సూర్యులు ఒకేసారి ప్రకాశించిన వచ్చే వెలుగు కూడా ఆయన తేజస్సుకి సాటి రాదు. సమస్త బ్రహ్మాండములు ఒకే దగ్గర ఉన్నట్టు దర్శించాడు. అర్జునుడు చేతులు జోడించి తల వంచి ఇలా అన్నాడు. అర్జునుడి మాట, శ్రీకృష్ణ, నీ దేహముయందు సకల దేవతలను, ఎన్నెన్నో ప్రాణకోటి సమూహములను, బ్రహ్మను, శివుడిని, ఋషులను, దివ్య సర్పములను చూస్తున్నాను. అనేకమైన చేతులతో, ముఖములతో, కన్నులతో ఉన్న నిన్ను చూస్తున్నాను. కిరీటంతో, శంకుచక్ర గద ఆయుధములతో కలిగి ఉన్న నిన్ను చూస్తున్నాను. నీవే అందరి స్వరూపాలు. సనాతన ధర్మాన్ని రక్షించేది నీవే. నీ కన్నులు సూర్యుడు, చంద్రుడు లాంటి కన్నులుగా, దేవతలు, ఋషులు అందరూ నిన్నే చూస్తున్నారు. నీ విశ్వరూపాన్ని చూస్తుంటే భయమేస్తుంది. నాలో ధైర్యాన్ని కోల్పోతున్నాను. సమస్త సృష్టికి ముందుగా ఉన్న నీవెవరో తెలుసుకోవాలని ఉంది. అప్పుడు శ్రీకృష్ణుని మాట, నీవు ధైర్యంగా శత్రువులను జయించుము. కీర్తిని పొంది నీ సామ్రాజ్యంను నీవు తిరిగి రాజుగా పాలించుము. ఈ సైనికులు ఇంతకు ముందు నేనే చంపాను. ఇది నా యొక్క పని. ద్రోణాచార్యుడు, భీష్ముడు, కర్ణుడు, మిగతా వారందరినీ నేనే చంపాను. ఆలోచించకుండా మిగతా వారిని చంపుము. కేవలం పోరాడు. ఈ యుద్ధంలో నీవు విజయం సాధిస్తావు. సంజయుడు మాట ఎవరితోటి? ధృతరాష్ట్ర మహారాజుతోటి. శ్రీకృష్ణుడి మాటలు విన్న తర్వాత అర్జునుడు భయంతో వణికిపోయాడు. చేతులు జోడించి శ్రీకృష్ణుని నమస్కరించి ఇలా అన్నాడు అర్జునుడు. అప్పుడు అర్జునుడి మాట, ఇంద్రియాలకు అధిపతి నీవే. రాక్షసులు భయంతో నీ రూపాన్ని చూసి పారిపోతున్నారు. నీవే సనాతనమైన భగవంతుడవు. నీవే వాయుదేవుడవు, యమధర్మరాజువి, అగ్నిదేవుడివి, వరుణదేవుడివి, చంద్రుడివి,
నీవే, బ్రహ్మ బ్రహ్మవి నీవే. నీవు నా స్నేహితుడిని అనుకున్నాను. నీ మహిమ తెలియక అతి చనువుతో ఉన్నాను. నేను ఎక్కడైనా ఎప్పుడైనా నీతో తప్పుగా ప్రవర్తిస్తే నన్ను క్షమించుము. అందుకు నీకు నేను సాష్టాంగ నమస్కారం చేస్తున్నాను. తిరిగి నీ యొక్క మామూలు దర్శనంగా కనిపించుము. అప్పుడు శ్రీకృష్ణుడి మాట, నా యొక్క విశ్వరూపంను నీవు చూసినావు. నీకంటే ముందు ఎవ్వరూ నా విశ్వరూపాన్ని చూడలేదు. ఇలాంటి విశ్వరూపంని చూసి భయపడకుము. మళ్ళీ నా యొక్క దివ్య విశ్వరూపాన్ని చూడుము. సంజయుని మాట ధృతరాష్ట్ర మహారాజుతో. అర్జునుడికి శ్రీకృష్ణ విశ్వరూపాన్ని మరల చూపించాడు. ఇక్కడ సంజయునికి దివ్యదృష్టి మహిమ ఉంది, అంటే దివ్యదృష్టి శక్తి అనేది ఉంది. దాని ద్వారా ధృతరాష్ట్ర మహారాజుకి చెబుతూ ఉంటాడు అక్కడ యుద్ధంలో ఏం జరుగుతుంది. ధృతరాష్ట్ర మహారాజుతో పలికిన మాటలు ఇవి. అర్జునుడి మాట, నీ యొక్క మామూలు దర్శనం వల్ల నేను ప్రశాంతంగా ఉన్నాను. శ్రీకృష్ణ మాట, నీవు చూసిన నా విశ్వరూపంను ఎవ్వరికీ దక్కదు చూడటానికి. దేవతలు కూడా ఎదురు చూస్తారు. నిజమైన భక్తితో ఉన్నవారికి నేను విశ్వరూపాన్ని చూపిస్తాను. ఇది అధ్యాయం 11. ఇక నా మాట, అర్జునుడు చెప్పినట్టు సర్వప్రాణుల జనన మరణములు ఎందుకు పుడుతున్నారో, ఎందుకు చనిపోతున్నారో అర్థమయ్యింది నాకు. కానీ మనం తెలుసుకోవాల్సింది, ఈ జన్మలో సాధించాల్సింది ఏమిటి అనేది తెలుసుకోవాలి. మోక్షం భగవద్గీత ప్రకారం ఆత్మజ్ఞానం ద్వారా పొందాలి. నేను 2023లో తిరుమల గర్భగుడిలో సాష్టాంగ నమస్కారం చేయడం వల్ల, నాకు ఆ దివ్య జ్ఞానం ఇవ్వడం వల్ల ఆ వెంకటేశ్వర స్వామి, నేను ఆలోచన వచ్చింది నాకు. నా ఇంట్లో పప్పి ఉంది, మూగజీవి. బయట కూడా మూగజీవులు ఉన్నాయి. నా దగ్గర ఉన్న పప్పి నాతో పాటు నాకన్నా కోటీశ్వరులు పెంచుకున్న కుక్కలు కూడా పెంచుకుంటున్నారు. కానీ వాటి అంతస్తు ఇప్పుడు నాది అంతస్తు, కానీ మూగజీవాలు బయట ఉన్న అంతస్తు, అంటే వాటి యొక్క పొజిషన్ దేవుడు ఎలా రాసి పెట్టాడో గుర్తుపెట్టుకోండి. అంటే అది దేవుడు ఒక మూగజీవికి కూడా పొజిషన్ ఇచ్చాడు. కోటీశ్వరుని దగ్గర ఎంతో ఆనందంగా ఉంటుంది, ఎంతో దర్జాగా ఉంటుంది, ఎన్నో భోగాలను అనుభవిస్తుంది. అలాగే నా దగ్గర మిడిల్ క్లాస్ ఫ్యామిలీ దగ్గర అయితే 3 పూటలు చికెన్తో పెడతాను, మంచిగా ఇంటికి కాపలా ఉంటుంది, మంచిగా మాతో సంతోషంగా, అలాగే మమ్మల్ని మంచి సంతోషంగా, మమ్మల్ని మనశ్శాంతిగా ఉండేటట్టు. ఎందుకంటే ఉద్యోగం చేసి వస్తాం కదా, రిలీఫ్ అవ్వాలంటే ఆ మూగజీవి ఒకటే దారి. ఇక బయట మూగజీవులు ఉన్నాయి, వాటిని పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు. అవి ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి, ఎక్కడ పడితే అక్కడ తింటాయి. మరి ఆ కర్మ వాటికి అలా ఎందుకు ఇచ్చాడు దేవుడు? దీని ద్వారా నాకు ఒక ఆలోచన వచ్చింది. మరి మనుషులకు కూడా ఒక పొజిషన్ ఇచ్చాడు కదా, పేదవాడిగా, కటిక పేదవాడిగా, మిడిల్ క్లాస్ ఫ్యామిలీగా, కోటీశ్వరుడిగా, బిలియనీరిగా ఒక్కొక్క పొజిషన్ ఇచ్చాడు. కానీ అందరూ సంపాదించుకోవడం, తినడం, పడుకోవడం, తెల్లారిందా అన్నట్టే ఉంటారు. కానీ మరి ఆ మూగజీవాలు కూడా అలాగే జీవిస్తున్నాయి. బయట మూగజీవి సంపాదించుకుంటాయి, తింటాయి, పిల్లల్ని కంటాయి, మళ్ళా అలాగే ఉంటాయి. మరి మనం కూడా మనుషులం కూడా అలాగే ఉంటే వాటికి మనకు తేడా ఏంటి? మనం కూడా సంపాదించుకుంటున్నాం, తింటున్నాం, సంతోషంగా ఉంటున్నాం.
కానీ మానవ జన్మ రహస్యం తెలుసుకోవట్లేదు. మానవ జన్మ రహస్యం తెలుసుకుంటే మనకు ఈ జీవితం ఎందుకు ఇచ్చాడు దేవుడు అనేది తెలుస్తుంది. సమస్త 84 లక్షల రకాల జన్మలలో మనకు మానవ జన్మ ఒకటి. ఏదో పూర్వజన్మ పాప పుణ్యాలను బట్టి ఆ కర్మలు అనుభవించడానికి మహాపాపం చేసిన వాళ్ళు జంతు ప్రపంచంలో పుడతారు. అది అనుభవించాక ఆ పాపాలను హరించాక మానవ జన్మకు ఒక అర్హతనిస్తాడు. మానవ జన్మ పుట్టినాక అతని పాపకర్మలను బట్టి కూడా ఒక పొజిషన్ ఇస్తాడు. అక్కడ ఆ పొజిషన్ బట్టి పేదవాడైతేనో అధర్మంగా దొంగతనం చేసైనా బతికి ఉన్నవాళ్ళు ఉన్నారు. ధనవంతుడైతే ఆ ఉన్నదాన్ని గొప్పగా చూపించుకొని అలాగే ఆడంబరాలకు పోయి చెడ్డ అలవాట్లు చెడు గుణాలు అలవాటు చేసుకొని ఏంటి చిల్లరగా అంటే చెడు సావాసాలతో చెడు అలవాట్లతో ఉండడం వల్ల పాపాలు చేస్తూ ఉంటాడు. ఇక్కడ పేదవాడు పాపాలు చేస్తుంటాడు, కోటీశ్వరుడైన పాపాలు చేస్తూ ఉంటాడు. కానీ ఇద్దరి ఎవరైనా కానీ మనిషి ఎత్తినందుకు జన్మ ఎత్తినందుకు మనము ఈ పుట్టుక ఇచ్చింది, మానవ జన్మ ఇచ్చింది, ఈ శరీరాన్ని ఇచ్చింది మనము ఈ జన్మను మళ్ళీ ఎత్తకుండా చేసుకోవడానికి ఇచ్చిన అవకాశం అని తెలుసుకోవాలి. ఆ వెంకటేశ్వర స్వామి నా ద్వారా చెబుతున్నాడు. ఇప్పుడు ఎందుకంటే అసలు ఇలా నేను ఎందుకు చెబుతున్నాను, నేను ఎందుకు ఇలా నా ద్వారా ఎందుకు చెప్పిస్తున్నాడు అనేది కూడా చెబుతాను. ఎందుకంటే ప్రపంచ ప్రజలందరూ ఇదే మాయలో ఉన్నారు. డబ్బు మాయలో సంపాదించుకోవడం, తినడం, పండుకోవడం, ఒకరి ముందు ఒకరు గొప్పలు చూపించుకోవడం అనే ఆలోచన తప్ప మనిషి జన్మ ఎందుకు ఇచ్చాడు దేవుడు, అసలు దేవుడు ఉన్నాడా అని కూడా ఆలోచన కూడా చేయరు. అలా ఉండడం వల్ల పాపాలు పెరిగిపోతున్నాయి. ప్రపంచంలో అంతా పాపాలు పెరిగిపోతున్నాయి. అప్పుడు ఏమవుతుంది, అధర్మం కూడా పెరిగిపోతుంది. అధర్మం వల్ల పాపాలు ఇవి రెండు పెరిగిపోతున్నాయి. అప్పుడు దేవుడు ఏమంటాడు, ప్రక్షాళన చేయడానికి ఆయన ఒక అవతారం ఎత్తుతాడు. అది మనిషి రూపంలోనే ఎత్తుతాడు. నేను ఈ భగవద్గీతను అనువదించడము అసలు ఎందుకు చేస్తున్నాను, టైపింగ్ చేయాలంటే భగవద్గీత అనువదించడం టైపింగ్ చేయాలంటే ఒక్క ఫోన్ మొబైల్, నాకు ల్యాప్టాప్ లేదు, కంప్యూటర్ లేదు, ఏం లేదు, ఒక్క మొబైల్ ద్వారా టైపింగ్ చేసి ఎంతో బ్రెయిన్ మీద స్ట్రెస్ పడినా కానీ ఏదో నాతోటి ఏదో మంచి చేయడానికే చేస్తున్నాడు. ఇది ఇప్పుడు కాకపోయినా ముందైనా నాకు నేను ఎందుకు ఇలా చేస్తున్నాను, అసలు నేను ఎవరిని అనేది తెలియజేయడానికైనా ఇలా చేస్తాడు, తెలుసుకుంటాను ముందు అనే ఆలోచనతో చేస్తూ ఉంటే శ్రీకృష్ణ దర్శనం బుక్ ద్వారా శ్రీకృష్ణ అంశతో పుట్టానని నాకు తెలియజేశాడు. చిన్నప్పటి నుంచి శ్రీకృష్ణుడి లాగానే వెన్న తిని అందరి ఫ్రెండ్స్తో ఆడుకోవడం, అసలు కష్టం అంటే తెలియదు. నాకు పెళ్ళి అయ్యేంత వరకు కష్టపడలేదు కూడా. ఎక్కడ ఉద్యోగం చేయలేదు, ఎక్కడ పని చేయలేదు. అలా జీవితాన్ని కొనసాగించాను. పెళ్ళి అయినాకనే నాకు కష్టాలు మొదలయ్యాయి. కష్టంలో భగవద్గీత ప్రకారం ఎలా అనుభవించానో, ఆ భగవద్గీత ప్రకారం ఎలా నేను నేర్చుకున్నానో నా కష్టాల ద్వారా నేర్చుకున్నాను. ఇప్పుడు నేను ఇలా చెబుతున్నాను ప్రపంచ ప్రజలకు, భగవద్గీత ఎంత ముఖ్యమో మానవ జన్మ ఎత్తినందుకు. భగవద్గీత తెలుసుకుంటే, నువ్వు మారితే
ఖచ్చితంగా ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి ఈ కలియుగ దైవం కాబట్టి ఖచ్చితంగా నీకు తోడుగా ఉంటాడు. ఒకటే గుర్తుపెట్టుకోండి, కొబ్బరికాయ కొట్టడం కాదు, పూజలు చేయించుకోవడం కాదు. భగవద్గీత నేర్చుకొని భగవద్గీత ప్రకారం నడుస్తూ ఉన్న వాళ్ళనే దైవానుగ్రహం పొందుతారు. దేవుళ్ళు మీకోసం వస్తారు. అది తెలుసుకోవాలి. దీని ద్వారా నేను ఈ మూగజీవాలకు మనుషులకు తేడా తెలుసుకున్నాను. మానవ జన్మ ఎత్తడం ఏందని తెలుసుకున్నాను. ఈ తర్వాత ఈ బయట అనుకోకుండా రోడ్డు ప్రమాదాలు జరగటము, చిన్న పిల్లలు కూడా చెయ్యో కాలో విరగొట్టుకోవటము, చిన్న పిల్లలకు కూడా ఘోరమైన డిసీజ్ రావటము, అది డాక్టర్ కూడా అంతు పట్టలేని వ్యాధి అన్నట్టు చెప్పటము, ఇంకా గొడవలు, మనస్పర్ధాలు ఎన్నో జరుగుతున్నాయి. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అనేది ఆలోచన తెప్పించాడు. ఇలా ఆలోచన తెప్పిస్తూ దీని నుంచి బయటపడాలంటే ఏమి చేయాలి అనే ఆలోచన కూడా తెప్పించాడు. అప్పుడు అర్థమైంది, భగవద్గీత ఒక్కటే దారి, భగవద్గీత ఒక్కటే ఈ ప్రపంచంలో ఎవరి దగ్గర లేనిది, ఎవరి దగ్గర తెలుసుకున్నా మనము ఈ జన్మను సార్థకం చేసుకోవడానికి ఒక్క భగవద్గీత ఒక్కటే దారి, ఇంకే దారి లేదు. నువ్వు ఎన్ని పూజలు చెయ్యి, ఎన్ని వ్రతాలు చెయ్యి, ఎన్ని హోమాలు చెయ్యి, ఎంత ఉపవాసం ఉండి ఎంత పూజలు చేసినా నువ్వు భగవద్గీత తెలుసుకున్నప్పుడు, ఆత్మజ్ఞానం తెలుసుకున్నప్పుడు నీ జన్మ వ్యర్థమవుతుంది. ఎందుకంటే ఆత్మజ్ఞానం తెలుసుకుంటేనే మనలో పరమాత్మ ఉన్నాడని తెలుసుకుంటాము. అలాగే ఆత్మజ్ఞానం తెలుసుకుంటేనే నిజమైన దైవభక్తి పుట్టుక వస్తుంది. మన బ్రెయిన్ నుండి పుట్టుక వస్తుంది. మనము నిజమైన దైవభక్తి ఉండడం వల్ల మనకు దేవుడు ఎంత శక్తి, ఎంత తోడు ఉన్నాడని తెలుస్తుంది. ఆ మిరాకిల్స్ నా జీవితంలో జరిగిన మిరాకిల్సే. మొన్న అలిపిరి మెట్టు ద్వారా ఆయన ఆశీర్వదించాడు. ఇలా ఎన్నో. అందుకే భగవద్గీత తెలుసుకుంటే మీ బ్రెయిన్ ఏదో డబ్బు సంపాదించాము, కష్టపడ్డాము, ఒక లెవెల్లో ఉన్నామని అనుకోవద్దు. మీ బ్రెయిన్ని ఇంకొక లెవెల్గా మార్చుకోవాలి. అది ఆత్మజ్ఞానం భగవద్గీత ద్వారా. ఇది తెలుసుకుంటేనే మీ బ్రెయిన్లో ఆలోచనలు పెరుగుతాయి. మీ బ్రెయిన్ మిమ్మల్ని ఒక్కొక్కటి మీకు తెలియజేస్తాడు. అంతే, ఖచ్చితంగా. నువ్వు దైవకార్యంగా చేస్తూ ఉండు నీ పని, అంతే. అది ఆటోమేటిక్గా నా దేవుడు నాకు తోడున్నాడు, ఇది చేపించాడు అని ఆయననే నిరూపిస్తాడు, నీకు తోడున్నానని. అది ఇక అందుకే ఆత్మజ్ఞానం అనేది మోక్ష మార్గానికి మెయిన్ స్టెప్. అది నెక్స్ట్ నేను ఒక వీడియో చూశాను యూట్యూబ్లో. ఒక ముస్లిం, అతను ముసలాయన ఆంధ్రాలో, ఆత్మజ్ఞానం తెలుసుకోండి, ఆత్మజ్ఞానమే ముఖ్యం, పునర్జన్మ లేకుండా చేసుకోవడానికి ఆత్మజ్ఞానం ముఖ్యమని అని చెప్పాడు ఒక ముస్లిం అతను. ఆ షిరిడి సాయిబాబా గురువు ఎలాగో ప్రతి మనిషిలో పరమాత్మ ఉన్నాడు, అంతే కాదు. నిన్ను
చెడగొట్టడానికి ప్రయత్నించినా నేను స్ట్రాంగ్గా చేయడానికి ఆ దేవుడు వాళ్ళ రూపంలో వచ్చాడని తెలుసుకోండి. అంతేగాని వాళ్ళ మీద కోపం, ఆవేశం, ద్వేషము పెట్టుకోకండి. నిన్ను స్ట్రాంగ్గా చేయడానికి ఆ దేవుడు వాళ్ళను సృష్టించాడు. వాళ్ళ పాప కర్మలను బట్టి వాళ్ళు చేస్తున్నారు. అది వాళ్ళు మళ్ళా పూర్వజన్మ పాపం వల్ల మళ్ళా ఆ పాపకర్మలు చేస్తూ మళ్ళీ శిక్షను అనుభవించడానికి వాళ్ళు చేసే కర్మలవి. కానీ నిన్ను ఏదో చేయడానికి కాదు. అసలు నిన్నేం చేయలేరు. ఆ దేవుని నమ్ముకుంటే చాలు. ఆహా! దేవుడా, ఈ రూపంలో నువ్వు వచ్చి నన్ను స్ట్రాంగ్గా చేస్తున్నావా అనే ఆలోచన ఉంటే చాలు. కంటిన్యూ. నాకు కలిగిన అద్భుతం తిరుమలలో ఏడుకొండల వెంకన్న స్వామి గర్భగుడిలో కలిగిన ఆత్మదర్శనం. ఆ దర్శనం నాకు దివ్య దృష్టి ద్వారానే గ్రహించానని నేను నమ్ముతున్నాను. ఆయన ఇచ్చినదే. ఈ భగవద్గీత ధృతరాష్ట్ర మహారాజుకి, సంజయుడికి, అర్జునుడికి, శ్రీకృష్ణుడికి మధ్య జరిగే సంభాషణలు. ఈ నలుగురు మధ్య జరిగే సంభాషణే భగవద్గీత. దీని ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఉంది. మనం భక్తితో తలిచితే దేవుడిని, ఆయనకి శరణు వేడితే ఆయన ఒక తండ్రిలాగా, తల్లిలాగా మనల్ని దగ్గరికి తీసుకుంటాడు. నాకు పుట్టినప్పటి నుంచే నేను మా అమ్మ నాన్న చూడలేదు. నాకు ఊహ వచ్చినాక 5th క్లాస్ 6th క్లాస్కు వచ్చాక అప్పుడు మా నాన్నను చూశాను. అప్పటి వరకు మా మేనత్తలు నన్ను పెంచుకున్నారు, వాళ్ళకి పిల్లలు లేరని. మా అమ్మ నేను పుట్టాక కొన్ని నెలల తర్వాత చనిపోయింది. తను మెంటల్లీ డిప్రెషన్లో వెళ్ళడం వల్ల అలా చనిపోయింది. నేను ఇందులో ఒక ఆలోచన కూడా ఉంది. ఏంటంటే మనుషుల్ని పిచ్చోల్ని చేయడం మనుషులు ఉన్నారు. ఒక ప్రేమను, నిజమైన ప్రేమను గ్రహించలేని మనుషులు ఉన్నారు. అలాగే అమాయక ప్రేమను వాడుకొని వాళ్ళను పిచ్చోళ్ళని చేసే రకాలు ఉన్నారు. అలాగే ఈ లోకంలో తెలివి గల వాన్ని తెలివి తక్కువ మనిషిగా పరిగణించి వాన్ని పిచ్చుని చేసే రకాలు ఉన్నారు. ఇప్పుడు మా అమ్మ అలా మెంటల్ డిప్రెషన్ ఎందుకయింది? చుట్టుపక్కల వాళ్ళే, చుట్టాలే. అంతెందుకు మా నాన్న తాగుబోతు. ఎన్ని కొట్టాడో, ఎంత కొట్టాడో మా అన్నయ్య, మా అక్కయ్య చెప్తుంటే విన్నాను. మా మేనత్త కూడా చెబితే విన్నాను. చుట్టుపక్కల వాళ్ళే అలా ఉండడం వల్ల తను ఎంతో భక్తురాలు, శ్రీరాముని భక్తురాలు ఆమె, మా అమ్మ. ఆమెకు మెంటల్ డిప్రెషన్ ఎందుకు వచ్చింది? అయ్యో, నాలోని ప్రేమను గ్రహించలేకపోతున్నారే, నన్ను అర్థం చేసుకోవట్లేదే అనే బాధ. అసలు ఆ బాధపడటమే ఆమె జీవితానికి ఒక రకమైన నరకాన్ని పడేసింది. భగవద్గీత తెలుసుకున్న వాళ్ళకి ఏంటంటే బాధపడటం కూడా తట్టుకునే శక్తి వస్తుంది. అలాగే బాధపడద్దు అని కూడా దేవుడు నేర్పిస్తాడు. నేను నేర్చుకున్నాను. గుండె రాయి కాదు, గుండెను ఇక రాయి కంటే కఠినంగా మార్చుకోవాలని ఆ వెంకటేశ్వర స్వామి నిరూపించాడు. అందుకే మా అమ్మ కోసం ఎంత నేను ఏడ్చానో, నా ఫ్రెండ్స్ యొక్క అమ్మా నాన్నను చూసి ఎంత ఏడ్చానో, ఆ బాధను ఇంకెవ్వరికి కలగద్దు.
ఎవ్వరికీ కలగద్దు. భగవద్గీత నేర్చుకుంటే ఎవ్వరూ బాధపడద్దు. వృద్ధాశ్రమాలు పెరగద్దు. సూసైడ్లు చేసుకోవద్దు. భగవద్గీత ఒక్కటి నేర్చుకుంటే చాలు. ఇది మా అమ్మ కారణం. దీంట్లో ఈ ఛానల్ పెట్టడంలో తను కూడా ఒక సహాయం చేస్తుంది. మా అన్నయ్యని అడిగాను, మా అమ్మ ఎలా ఉండేది, ఎలా మీతో పాటు ఎలా ఉండేది, అమ్మకు ఎందుకు అలా మెంటల్ డిప్రెస్ అయింది అని మా అన్నయ్య చెప్పాడు. నేను చాలా బాధపడ్డాను. అందుకే ఏ అమ్మకు ఇలాంటి బాధ రావద్దు. గుండెలు బాదుకుంటున్నారు. పిల్లల్ని వదిలేస్తే ఎంతో ప్రేమ మమకారం పెట్టుకొని పెంచితే వదిలేస్తే వృద్ధాశ్రమంలో రోడ్డు మీద వదిలేస్తే వాళ్ళు గుండెలు బాదుకుంటున్నారు. కానీ వాళ్ళు చేసిన తప్పు కూడా ఉంది. ఎందుకు? వాళ్ళు చేసిన గారాబం, వాళ్ళు భగవద్గీత ప్రకారం నడవలేదు కాబట్టి. అందుకే మా అమ్మలాగా ఎవరు డిప్రెషన్లోకి వెళ్ళొద్దు అనే ఆలోచనతో నేను మా అమ్మ కూడా ఈ ఛానల్కి సంబంధం ఉంది. ఇక అందుకే నాకు అమ్మ నాన్న లేకపోయినా చిన్నప్పుడు ఆ గోడకు ఉన్న వెంకటేశ్వర స్వామి ఫోటోను చూసి రోజు ఆయన దండం పెట్టుకొని పడుకునేది. అందుకే ఆయన తండ్రి తల్లి అయినా ఆయనే చూసుకుంటున్నాడు. ఇప్పటికీ మనల్ని దగ్గర తీసుకుంటాడు. అదే మనం భక్తి లేకుండా రాక్షసులుగా ప్రవర్తిస్తే ఆయన కూడా రాక్షసు రూపం ఎత్తుతాడు. ఇది తెలుసుకోవాలి. మంచి వాళ్ళకు మంచివాడు, చెడ్డ వాళ్ళకు చెడ్డవాడు అని దీన్ని బట్టి తెలుసుకోవాలి. మనం మంచిగా ఉంటే ఆ దేవుడు మనకు 100% హీరో. అది చెడుగా ఉంటే మనకు 100% విలన్ అవుతాడు. ఇది నిజం. ఎవడైతే ధర్మంగా లేకుండా తనదే గొప్పతనం, తనదే అనే అహంకారంతో ఆలోచనతో ఉంటాడో వాణ్ణి, గర్వాన్ని, అహంకారాన్ని అనగదీయడానికి ఆ దేవుడు వానికి ఎదురుగా శత్రువుని పుట్టిస్తాడు, శత్రువుని తయారు చేస్తాడు. ఆ శత్రువు ద్వారా వాడు నాశనం అయిపోతాడు. ఇది ఎలా? ప్రపంచం మొత్తం ఆయనే కాబట్టి, ప్రపంచంలో అందరిలో ఆయన ఉన్నాడు కాబట్టి, అది రాక్షసుడైనా మంచివాడైనా చెడ్డవాడైనా అందరిలోనూ ఉన్నాడు. కొంతమంది మనుషులు ఇప్పుడు నాలాగా పూర్తిగా దైవగుణంతో ఉన్న వాళ్ళకు ఎప్పటికీ తోడుగా ఉంటాడు. కానీ చెడ్డవాళ్ళు ఉంటారే, వాళ్ళలో మంచితనం కూడా ఉంటుంది. కానీ ఆ మంచితనాన్ని వాళ్ళు గ్రహించలేరు. ఎందుకు? భగవద్గీత తెలుసుకోలేదు కాబట్టి వాళ్ళు మంచితనాన్ని మర్చిపోతారు. అలాగే వాళ్ళు చెడు ఆలోచనలతో, చెడు అలవాట్లతో, చెడు గుణాలతో వాళ్ళు ఆ నరకాన్ని అనుభవించేటట్టు వాళ్ళు అలా మారుతారు. అప్పుడు వాళ్ళకు చెడ్డవాడు అవుతాడు. అనుకోకుండా యాక్సిడెంట్ అయ్యి చనిపోతారే, వాళ్ళకు అర్హత లేదని అర్థం. ఈ భూమిపై జీవించడానికి అర్హత లేదని అర్థం. ఎవరైతే బంగారు చావుతో ఉంటారో బంగారు చావుతో చనిపోతారో నిద్రలోనే, మంచి ధర్మంగా నీతిగా జీవించి బంగారు చావును పొందుతారో వాళ్ళే మోక్షంను పొందుతారు. ఇది
నా సంకల్పం భగవద్గీత విలువ తెలుసుకోకుండా ఈ కలియుగంలో ప్రపంచ ప్రజలందరూ కలి మాయలో పడి నరకాన్ని అనుభవిస్తున్నారు. ఆ నరకం నుండి బయటపడి మోక్షం పొందడానికి ప్రయత్నించాలి ప్రపంచ ప్రజలు. నేను దీనికోసమే నా సంకల్పంగా యువతకి చెబుతున్నాను. మీ తల్లిదండ్రి చెప్పకపోయినా నేను చెబుతున్నాను భగవద్గీత గురించి. మీ తరం, వచ్చే తరం బాగుండాలి అని. నేను ఇందులో విజయం సాధిస్తానని నమ్మకం నాకుంది. అవునండి. ఇప్పుడు నేను ఎందుకు ప్రపంచ ప్రజల కోసం ఎందుకు చేస్తున్నానంటే, వెంకటేశ్వర స్వామి నన్ను ఎంతో కాపాడుతున్నాడు. ఆయనకు కృతజ్ఞత భావంగా నేను ఏమి ఇవ్వాలంటే భగవద్గీత ఒక్కటి నేర్చుకోవాలి, భగవద్గీత ప్రకారం నడవాలి, భగవద్గీతను అందరికీ బోధించాలి, అందరినీ నాకు కలిగిన అనుగ్రహం అందరికీ కలగాలి ఆలోచనతో ఈ దైవ కార్యాన్ని, దైవ సంకల్పాన్ని నేను చేస్తున్నాను. ఇది నాకు ఆటంకం ఎవరైనా వస్తారా, ఎవరైనా అడ్డుపడతారా అనే ఆలోచన నాకు రాదు. ఒకవేళ మంచి చేయడానికి పోతున్న నాకు ఎవరైనా చెడ్డవాడు ఉంటాడు కదా, వాడు నాకు చెడుగా చేయడానికి ప్రయత్నించిన వాణ్ణి పని ఆ వెంకటేశ్వర స్వామి చూసుకుంటాడు, కోటి దేవతలు చూసుకుంటారు, పంచభూతాలు చూసుకుంటాయి, అష్టదిక్పాలకులు కూడా చూసుకుంటారు. అలా నా జోలికి ఎవరైనా వస్తే నేనేమి చెయ్యను, ఆయనే అన్నీ చూసుకుంటాడు. అసలు రానివ్వడు కూడా. ఎవడైతే వాడు ఆలోచించిండనుకో, వాడికి ఆలోచనలనే నేను చెప్పాను కదా, మంచివాడైనా చెడ్డవాడైనా వాళ్ళల్లో పరమాత్మ ఉంటాడని. ప్రతి బుద్ధిలో, మనసులో, ఆత్మలో పరమాత్మ ఉంటాడు కదా. అక్కడ వాడు ఆలోచన రాగానే వాడిని ఎలాగా ఏ రకంగా తప్పుదారులు అంటే నాకు వచ్చే దారిలో ఎవరైనా అడ్డు వస్తున్నారో వాళ్ళని పక్కకు పడేయడానికి ఏ రకంగా ఏమైనా చేస్తాడు. ఆ వెంకటేశ్వర స్వామి ఎందుకు చేస్తాడు? ధర్మం కోసం పాటుపడేవాడికి, పోరాడేవాడికి ఎల్లవేళలా కాపాడుతాడు, ఎల్లవేళలా తోడుంటాడు. కంటిన్యూ. అర్జునుడు భయంతో వణికిపోతున్నందున విష్ణుమూర్తిని శాంతపరచడానికి సాష్టాంగ నమస్కారం చేశాడు. అంటే అర్థం, ఆయన మామూలు రూపంలో రావాలంటే ఇది ఒక్కటే దారి, సాష్టాంగ నమస్కారం. అందుకే మనం వెంకటేశ్వర స్వామి కనబడిన సాష్టాంగ నమస్కారం చేయాలి. ఎందుకంటే ఆయనకు మనం శరణం అయ్యినట్టు,
అప్పుడు మనల్ని ఆయన వైపు రప్పించుకొని మోక్షాన్ని ప్రసాదిస్తాడు. సాష్టాంగ నమస్కారంలో ఇంత అర్థం ఉంది. తిరుమల వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళానంటే మనుషులు కొట్టుకుంటున్నారు, ఇవి కూడా కొట్టుకుంటున్నాయి. ఇది ఇక్కడనే కాదు, మొత్తం హైదరాబాద్ మొత్తం మొత్తం అసలు సోషల్ మీడియాలో కూడా వస్తుంటాయి. మమ్మల్ని నిద్రపోనియట్లేదని కూడా ఒక వీడియో పెట్టిండు ఒకరు. అలా ఇప్పుడు సాష్టాంగ నమస్కారం వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్తే ఖచ్చితంగా చేయాలి. ఎందుకంటే తండ్రి, నేను ఇలా ఉన్నాను, నీ గుడికి వచ్చాను, కారణం నువ్వు. నీకు నేను సాష్టాంగ నమస్కారం చేస్తున్నాను, నువ్వే నాకు దిక్కు, నీకు శరణు వేడుతున్నాను అని భావిస్తే ఆయన ఈ చెయ్యి చూపించినట్టు పాదాలను పట్టుకుంటే ఈ చెయ్యితో దగ్గరికి తీసుకుంటాడు. ఇది నిజం. ఒక గుడిలో నేను వెళ్తే అందరూ, ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయింది, గుడిలో కూడా దండం పెట్టుకోవడానికి కూడా గోవిందా గోవిందా అనడం కూడా ఒక ఫ్యాషన్, అంటే నామూషి అయిపోయింది. కాబట్టి నేను చెప్పాను అప్పుడే, ఈయన వెంకటేశ్వర స్వామికి ఎవరైతే సాష్టాంగ నమస్కారం చేస్తారో వాళ్ళకి ఆయన అనుగ్రహం కలుగుతుంది. ఆయనకు సాష్టాంగ నమస్కారం చేయడం అంటే ఇష్టం అని అనేవరకు ఇద్దరు పిల్లవాళ్ళు, చదువుకునే పిల్లవాళ్ళు వెంటనే చేశారు. వాళ్ళ తండ్రి చేశాడు, ఆ తర్వాత ఇంకో ఆయన ఎవరో చేశారు, నలుగురు చేశారు. ఇక తర్వాత ఎవ్వరు చేయలే. అక్కడ దగ్గర దగ్గర 30 నుంచి 50 మంది ఉన్నారు. అలా ఒకడు మంచి చెప్పినా కానీ అర్థం చేసుకొని అహంకార భావంతో ఉంటారు. అంటే ఈయన చెప్తే నేను ఎందుకు వినాలి? ప్రహ్లాదుడు చెప్పకపోతే ఆ హిరణ్యకశిపుడు ఎలా నాశనం అయ్యిందో, మంచి వాళ్ళు చెబితే వినకపోతే వాళ్ళకు వాళ్ళే నరకంలో పడిపోతారు. అది తెలుసుకోవాలి. ఇది సాష్టాంగ నమస్కారంలో ఆయనకు చేస్తే మనకు కలిగే ఫలితం. అర్జునుడు సాష్టాంగ నమస్కారం ఎందుకు చేశాడు? ఆయన ఉగ్రరూపం, ఆయన విశ్వరూపంలో ఉగ్రరూపం కూడా ఉంటుంది కాబట్టి అది చూడలేక భయపడి సాష్టాంగ నమస్కారం చేస్తే ఆ పరమాత్మ శాంతిస్తాడు. ఎందుకంటే సాష్టాంగ నమస్కారం చేయగానే ఆ భగవంతుడు ఆ భక్తుడిని ఆశీర్వదించడానికి దగ్గర తీసుకుంటాడు అనే ఆలోచనతో అర్జునుడు కూడా సాష్టాంగ నమస్కారం చేశాడు. ఇప్పుడు నేను చెప్పాను కదా, శ్రీకృష్ణుడు చెప్పాడు అర్జునుడిని నేనే. ఇప్పుడు దీని ప్రకారం ఏంటి? అర్జునుడు సాష్టాంగ నమస్కారం చేశాడు కాబట్టి మనకు నేర్పిస్తున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. అర్జునుడి వలె సాష్టాంగ నమస్కారం చేస్తే నేను దగ్గరికి తీసుకుంటాను అని అర్థం. అదే కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి యొక్క ఇష్టమైన సాష్టాంగ నమస్కారం. అందుకే తిరుమల గర్భగుడిలో వెళ్ళకముందే కంపార్ట్మెంట్లో కోరుకున్నాను, నీ గర్భగుడిలో నేను సాష్టాంగ నమస్కారం చెయ్యాలి తండ్రి. అందుకు ఆ ఆధ్యాత్మిక కోరిక నెరవేర్చడానికి ఆయన గర్భగుడిలో సాష్టాంగ నమస్కారం కలిగించాడు. ఎవరు నన్ను ముట్టుకోలేదు, ఎవరు నన్ను తట్టలేదు, గోవిందనామాలు వినపడలేదు. అలాగే అలివేలు మంగమ్మ శ్రీవారి సేవకుగా వచ్చి నన్ను చూపించారు, మీ తండ్రి ఇలా ఇటున్నాడని నవ్వుకుంటూ ఎంతో సంతోషం. తన భక్తులు వస్తే, నిజమైన దైవభక్తులు వస్తే వాళ్ళకి ఎంత సంతోషమో. ఎందుకంటే ధర్మంని కాపాడటానికి వీళ్ళు ఉన్నారు అనే ఆలోచనతో దేవుళ్ళు కూడా సంతోషంగా ఉంటారు. మరి
అప్పుడు అలా వచ్చినప్పుడు నా కళ్ళ ముందట ఒక్క మనిషి కూడా లేరు. ఆమె అక్కడ గుడి గోపురం లోపల ఏముంటాయి, శిల రాళ్ళతో ఉన్న గుడి ఎలా ఉంటుంది, అవి తప్ప నాకు అక్కడ ఓపెన్గా ఉంది. నాకేమి కనపడలేదు, ఎవ్వరూ కనపడలేదు. అమ్మవారు, తర్వాత వెంకటేశ్వర స్వామి. మళ్ళీ ఆయనకు నేను నవ్వుకుంటూ, తండ్రి నా జన్మ ధన్యమైంది, నేను కోరుకున్న ఆధ్యాత్మిక కోరిక సాష్టాంగ నమస్కారం నాకు కలిగించావా తండ్రి అని నవ్వుకుంటూ ఆయనతో మాట్లాడాను. ఎప్పుడైతే గర్భగుడి నుంచి బయటికి రాగానే అప్పుడు నాకు స్పర్శ కలిగింది, గోవిందనామాలు వినపడ్డాయి. అప్పుడు ఆయన నాకు ఆత్మదర్శనం కలిగించాడని తెలుసుకున్నాను. ఇక కంటిన్యూ. మనకు ఆయన పరీక్షలు పెడతాడు, వాటికి మనం భయపడకుండా ధైర్యంగా ఎదుర్కొంటే ఆయన మనకి ఎంతో నేర్పిస్తాడు, ఎలాంటి భయం లేకుండా ధైర్యంగా ఉండేటట్టు. అవును, ఇంతకుముందు భయం అనేది ఉండేది. అయ్యో ఏమవుతుందో, ఫ్యూచర్, నా పిల్లల ఫ్యూచర్, నా భార్య పిల్లల ఫ్యూచర్, నాకు ఏమైనా అయితే ఎట్టా అనే ఆలోచనతో, ఇంకా ఎదుటి బయట వాళ్ళతోటి గొడవలు పెట్టుకోవడం అంటే భయం. అలాగే ఏ ఏం ఇక్కడ ఎవరుతో గొడవ అవుతుందానో అనే భయం, ఇవన్నీ ఉండే. కానీ ఇప్పుడు నాకు అలాంటిది ఏం లేదు. నేను ఎదుటి వాడికి సమాధానం చెప్పగలుగుతాను భయపడకుండా. అది ఎంతటి వారైనా, ఎంత పెద్దవారైనా, ఏజ్లో కూడా. మనం నిజమైన దైవభక్తితో ఉంటే ఖచ్చితంగా ఆయన దర్శనం సులభంగా కలుగుతుంది, మరియు మోక్షంకి దారిని ఏర్పరచుకున్నట్టే. ఈ అధ్యాయంలో శ్రీకృష్ణ విశ్వరూపం, సాష్టాంగ నమస్కారం, నిజమైన దైవభక్తి గురించి తెలుసుకున్నాము. నిజమైన దైవభక్తి అనేది ఏంటంటే ఆత్మదర్శనం, ఆత్మజ్ఞానం తెలుసుకోవాలి, భగవద్గీత ప్రకారం నడవాలి, అందరిలోనూ పరమాత్మ ఉండడం తెలుసుకోవాలి. నువ్వు ప్రతి వేసే అడుగు ఆయనే ఏపిస్తున్నాడు, ఆయనే నాకు తోడున్నాడు అనే భావనతో ఎప్పటికీ అలాగా ఉంటేనే నీలో నిజమైన దైవభక్తి ఉన్నట్టు. ఇదండి. ఇక టాపిక్స్, చాలా టాపిక్స్ ఉన్నాయి, ఇంపార్టెంట్ కూడా. ప్రతి అయ్యగారు భగవద్గీతను చెప్పాలి. ఇది ఆ వెంకటేశ్వర స్వామి చెప్పే ఆజ్ఞ, ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి ఆజ్ఞ. ఎందుకంటే ఇప్పుడు వెంకటేశ్వర స్వామి గుడిలో పూజారి ఉన్నాడు. ఇప్పుడు నేను ఇక్కడ హైదరాబాద్లో గుడికి వెళ్తాను, ఆ పూజారి ఏం చేస్తాడు, అర్చన కొట్టే టోకెను 20-25 రూపాయలు, గోత్రం అడుగుతాడు, పేర్లు అడుగుతాడు, కథం అయిపోయింది. మరి వెంకటేశ్వర స్వామి గుడికి పూజారి అయిన ఆయన సాష్టాంగ నమస్కారం చెయ్యమని కూడా చెప్పడే. ఎందుకు అయ్యగారు, ఎందుకు అయ్యగారుగా పుట్టి ఆ మాత్రం కూడా తెలియకుండా ఆ ఉన్న అయ్యగారు ఎందుకు ఆ పూజలు చేస్తుండు? నేను అదే అంటున్నా. అసలు అయ్యగారు పుట్టియడమే కారణం ఏంటి? భక్తితో ఉండాలి, దైవభక్తుడు ఎలా ఉండాలి అనేది భగవద్గీత ద్వారా తెలుసుకోవాలి. ఆ దైవ సేవ చేస్తున్నందుకు ఆ దేవుడు
నాకిచ్చిన ఈ జన్మ కారణం ఆయన. కాబట్టి ఆయనకే సేవ చేసుకుంటాను, నా జీవితం అంకితం ఆయనకి అని ఆలోచించాలి. అలాగే నేను భగవద్గీతను కూడా నేర్చుకొని, భగవద్గీతను కూడా నేను నేర్చుకుంటూ, అలాగే పూర్తిగా నేర్చుకొని, నేను ఆత్మజ్ఞానం ఎలా తెలుసుకున్నానో, నిజమైన దైవభక్తిని ఎలా తెలుసుకున్నానో, గుడికి వచ్చే భక్తులకు కూడా నేనే చెబుతాను అనే నిజాయితీ గల అయ్యగారు ఎవ్వరున్నారు? కమర్షియల్ అయ్యగారు వచ్చిండా, పూజ చేసిండా, ప్రసాదం ఇచ్చిండా, తర్వాత హారతి పళ్ళల్లో డబ్బులు పడ్డాయా, తర్వాత బయట ప్రోగ్రాంలు చేసుకున్నామా, వ్రతాలు చేసామా, ఇది చేసామా? వ్రతాలు చేస్తారు. ఎందుకు చేస్తారు? ఏదో గంట 2 గంటలు పడే సత్యనారాయణ వ్రతాన్ని గంటలో అరగంటలో కథం చేస్తాడు. ఆ ఒక్కరోజే సత్యనారాయణ వ్రతం పూజ చేయాలనే రోజు ఉందంటే అరగంటకు ఒక్కొక్కరిని వేసుకుంటా 100 మందికి చేస్తాడు. అక్కడ అరగంటకు ఎన్ని డబ్బులు తీసుకుంటాడో తెలియదు. కానీ అక్కడ ఏంటి, వ్రతం అనేది, సత్యనారాయణ వ్రతం అనేది, కథలు అనేది చెప్పాలి, ప్రజలకు తెలవాలి. కథల్లో మనం నేర్చుకోవాల్సింది ఏంటి, ఎవరైతే అధర్మంగా, ఎవరైతే దైవభక్తి లేకపోతే ఎలా అనుభవిస్తారు, ఎలా శిక్షలు పడతాయి అనేది జస్ట్ అట్లా కథల రూపంలో మనకు చెప్పారు. సత్యనారాయణ వ్రతమైన, వెంకటేశ్వర స్వామి వ్రతమైన, ఇంకే వ్రతమైన కథలు ఉంటాయి. మరి ఆ కథలు చెప్పకుండా నువ్వు డబ్బు కోసము వాళ్లకు, ప్రజలకు నిజమైన దైవభక్తి అంటే ఏందో తెలియకుండా, భగవద్గీత గురించి చెప్పకుండా నీవు కార్లు, బంగ్లాలు సంపాదించుకొని అందరి ముందు ఒక పెద్ద అయ్యగారు అని గొప్పగా చూపించుకోవడానికా? నిన్ను పుట్టించింది అయ్యగారి జన్మగా ఎత్తినందుకే ఒక పెద్ద అదృష్టం అది. ప్రపంచంలో బ్రాహ్మణుడు ఒకడు, క్షత్రియుడు ఒకడు, అలాగే శూద్రుడు ఒకడు, వైశ్యుడు ఒకడు, నలుగురు ఉంటారు. ఈ నలుగురు వాళ్ళే ప్రపంచం అందరూ 4 రకాల మనుషులు ఉంటారు. అలాంటిలో ఫస్ట్ బ్రాహ్మణుడు. మరి అలాంటి బ్రాహ్మణుడే ఇలా తయారైతే ఆ దేవుడు ఎందుకు ఊరుకుంటాడు? నాలాంటి వాడిని సృష్టిస్తాడు. నాలాంటి వాడిని సృష్టించి వాళ్ళకు బుద్ధి చెప్పే రోజు తెస్తాడు. అయ్యగారు అంటారు, గుడి వెనక నా స్వామి అన్నట్టు ఏదో మచిలీపట్నంలో అయ్యగారని ఒక అమ్మాయిని రేప్ చేశాడా? ఇంత ఘోరమైన చిన్న పాపను, 17 ఏళ్ల పాపను వాళ్ళు తల్లిదండ్రులు నమ్మారు. అయ్యగారు, గుడి అయ్యగారు అని నమ్మి వెళ్తే ఆమెను అలా చేశాడు. కానీ కొద్దిగానే సిగ్గుందా? అరే, నేను పూజలు చేస్తున్నాను, దేవునికి సేవ చేస్తున్నాను, నాకు ఇలాంటి బుద్ధి ఎందుకు వస్తుందని ఒక ఆలోచన రావాలి కదా. వాడికి కలిమాయ. వాడు భగవద్గీత తెలుసుకోలేదు కాబట్టి, భగవద్గీతను నేర్చుకోలేదు కాబట్టి, భగవద్గీతను ప్రకారం నడవట్లేదు కాబట్టి వాడు ఆ కలిమాయలో పడి వాడు అట్లా అయిండు. అది అందరి అయ్యగారుల పరువులు తీసినట్టు అయింది. నేనంటున్నాను, ప్రతి గుడి అయ్యగారు భగవద్గీత నేర్చుకోవాలి. ఇది వెంకటేశ్వర స్వామి ఆజ్ఞ. ప్రతి అయ్యగారు భగవద్గీతను నేర్చుకోవాలి. భగవద్గీత ప్రతి ఆదివారం, అందరికి సెలవు కదా, ఆదివారం రోజు ప్రతి ఆదివారం ఒక్కొక్క అధ్యాయం నేర్పాలి. ఈ అధ్యాయం ప్రకారం ఎలా ఉండాలి మనుషులు అనేది నేర్పాలి. అవసరమైతే నా ఛానల్ని ఫాలో అయినా భగవద్గీత భాగాలైన చూసి నేర్చుకొని వాళ్ళకు చెప్పాలి ప్రజలకు.
అప్పుడే ధర్మం గెలుస్తుంది. లేకపోతే ఒకటే గుర్తుపెట్టుకోండి, ద్వాపర యుగంలో సారీ ఈ కలియుగంలో అయినా వెంకటేశ్వర స్వామి ఆ పర్వతాల 7 పర్వతాల పైన ఉన్నాడు. ఆ 7 పర్వతాలకు ఏమి కాదు, భూమిపై ఉన్న ఆ 7 కొండల కింద ఉన్న మనముకు ఏదో ఒక రకంగా ప్రకృతి పరంగా శిక్ష వేస్తాడు. అది కరోనా కావచ్చు, ఇంకే భూకంపమైన కావచ్చు, కరువైన కావచ్చు, యుద్ధమైన కావచ్చు, ఏ రకంగా కావచ్చు. ధర్మం నిలబడాలంటే ఫస్ట్ పూజారులు మారాలి, పూజారులు తెలుసుకోవాలి, భగవద్గీతను నేర్చుకోండి, భగవద్గీతను ప్రపంచ ప్రజలకు దేవుని కోసం వచ్చే గుడికి వచ్చే ప్రజలకు నేర్పండి. ఇంకోటి చెబుతున్నాను, ఆ భక్తులు కూడా భగవద్గీతను ఎంతో నిష్టగా నేర్చుకోవాలి. ఏమైనా డౌట్ ఉంటే నిష్టగా అడగాలి. అలాగే ఆయన చెప్తున్నందుకు అతనికి గురు దక్షిణగా మినిమం 100 రూపీస్ అయినా ఇవ్వాలి ప్రతి అధ్యాయానికి. ఎందుకంటే ఆ దేవుడు ఇచ్చిండు అన్నట్టు ఫీలింగ్తో వాళ్ళు ఉండాలి. వాళ్ళు చెబుతున్నందుకు మనం గురు దక్షిణగా ఇవ్వాలి. ఇది మారాలి. కానీ ఇప్పుడు నేను చెబుతున్నాను కదా, ఇది ఎవరు పట్టించుకోలే అనుకుంటారేమో, కానీ ఫ్యూచర్లో నా ద్వారానే చెప్పించే రోజు వస్తుంది ఆ వెంకటేశ్వర స్వామి ఖచ్చితంగా. ఇది నాకు ఆ దేవుడు ముందే చెబుతాడు, టైం ఉంది, ఆగు, టైము వచ్చేదాకా ఓపిక పట్టు అని అంటాడు. నన్ను చిన్నప్పటి నుండి ఎంతో కాపాడుతున్నాడు, ఇలా నేర్పించాడు, ఇలా చేస్తున్నాడు. అది ఎందుకు చేయడుగా? చేస్తాడు, ఖచ్చితంగా చేస్తాడు. ప్రపంచ ప్రజలు నా మాట వినే రోజు రావాలి, వస్తుంది. అది ఆ వెంకటేశ్వర స్వామి చెబితే వినేటట్టు చేస్తాడు. అలాంటి ప్రపంచ ప్రజల్ని మార్చడానికి ఖచ్చితంగా చేస్తాడు. ఇది నాకు నమ్మకంగా చెబుతున్నాను ఆ వెంకటేశ్వర స్వామి పైన. ఎందుకంటే నాకు కూడా పిల్లలు ఉన్నారు, నా పిల్లలు కూడా మారాలి, వాళ్ళ పిల్లలు కూడా మారాలి. ఫ్యూచర్లో వాళ్ళు నరకంలో పడిపోకూడదు, వాళ్ళు ఈ కలిమాయలో పడి వాళ్ళు నరకాన్ని అనుభవించకూడదు అనే ఆలోచన కూడా నాకు ఉంది. మీకు మీ కుటుంబంలో పిల్లలైనా, మీ మనవడు మనవరాలు ఫ్యూచర్లో వాళ్ళ కోసమైనా మారాలి. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి, నాకు చిన్నప్పటి నుంచి కష్టపడకుండా పెంచాడు ఆ వెంకటేశ్వర స్వామి. అలాగే నేను చేసే ప్రతి ఉద్యోగం కూడా కష్టపడని, అంటే ఒక బ్రెయిన్ పెట్టి యూజ్ చేసే ఉద్యోగం ఇచ్చాడే కానీ ఎలాంటి మూటలు మోయించే పరిస్థితి రాకుండా, ఇలాంటి నా శరీరంని ఇబ్బంది పడని ఉద్యోగం లాంటి వాటిని నాకు ఇవ్వలేదు. నేను ఎప్పుడైతే చిన్నప్పుడే కోరుకున్నాను, సినిమాలు చూస్తాను కదా, సినిమాల్లో పాత సినిమాల్లో ఆఫీసు సంబంధించిన సినిమాలు ఉంటాయి. ఆఫీసు సంబంధించిన సినిమాల్లో వాళ్ళు వర్క్ చేస్తుంటే నాకు మైండ్లో అంటే, అరే చేస్తే జాబ్ ఆఫీసులో చేయాలిరా, హ్యాపీగా చేసుకోవాలి, సిస్టమ్ గుర్తుకుంటూ అని ఆలోచన వచ్చింది. కానీ ఇప్పుడు కూడా నేను అదే పని చేస్తున్నాను. నా పని నేను చేసుకుంటాను, నన్ను ఎవ్వరు ఏమన్నారు. అలాగే ఆ దేవుడు అలా చేస్తాడు, ఎవ్వరు ఏమనకుండా. అలాగే ఇంకోటి, నా బ్రెయిన్ని ఉపయోగించే చేస్తాను. నాకు అక్కడ మూటలు మోయడము అవి ఏమి ఉండదు. కష్టపడకుండా జీవనం కొనసాగించే
విధానం, ఆ ఉద్యోగం ఇచ్చాడు ఆ వెంకటేశ్వర స్వామి. అంతా ఆయన నడిపిస్తాడు అంతే. నెక్స్ట్ వచ్చేసి ఎక్కువగా ఆలోచన చేయకండి పనికిరాని గురించి. నాకు మొన్నటి దాకా ఆలోచనలు వచ్చేది, ఎవరో ఏదో చేస్తున్నారని, ఎవరో ఏదో అవుతుందని, ఎవరు పట్టించుకోవట్లేదని, ఎవరు ఏదో అలా తయారవుతున్నారని ఆలోచనలు వచ్చేది. కానీ వెంకటేశ్వర స్వామి ఏమి నేర్పించాడంటే, నువ్వు ఆలోచించేది దైవకార్యం గురించి ఆలోచించు, అలాంటి మార్పు రాని వాళ్ళ గురించి, అలాగే వాళ్ళ పాప కర్మలను బట్టి వాళ్ళు అనుభవించే వాళ్ళ గురించి నువ్వెందుకు ఆలోచిస్తున్నావు? నీ పని ఏంటి, నువ్వు అది చెయ్యి. నువ్వు నీ మైండ్ మీద స్ట్రెస్ తీసుకోకుండా ఉండాలంటే నువ్వు నీ పని ఏంటో నువ్వు చెయ్యి. వాళ్ళ గురించి ఆలోచించకు, వాళ్ళ గురించి బాధపడకు. వాళ్ళ పాపకర్మలను బట్టి వాళ్ళు అనుభవిస్తున్నారు, అది వాళ్ళు భగవద్గీత తెలుసుకోలేదు కాబట్టి వాళ్ళు అలా అనుభవిస్తూనే ఉంటారు. నువ్వు భగవద్గీత తెలుసుకున్నావు కాబట్టి నువ్వు మారు. నువ్వు నీ ప్రకారం నువ్వు ఎక్కువగా ఆలోచించకు, నీ యొక్క పని ఏంటో నువ్వు చెయ్యి అని అన్నాడు. అలాగే ఉంటున్నాను. నెక్స్ట్, అందుకే మైండ్ స్ట్రెస్ తీసుకుంటారు, ఆలోచన ఎక్కువ చేస్తారు. దానివల్ల ఏమవుతుంది తెలుసా? మైగ్రేన్. ఆ మైగ్రేన్ రావడం కారణం కూడా ఎక్కువగా ఆలోచన చేయడం. థైరాయిడ్ వస్తుంది, సరిగా టైంకి తినకపోయినా ఎక్కువగా ఆలోచించినా కూడా అలా థైరాయిడ్ వస్తుంది. ఇలాంటివి ఆలోచనలను బట్టి కూడా వస్తుంది. ఒక్కొక్కసారి ఆలోచనలలో కొంతమంది చనిపోతారు, బ్రెయిన్ స్ట్రోక్ అని, అలాగే నరాలు తెగినాయని. కొంతమంది ఆడవాళ్ళు మూర్ఛపోతారు, వాళ్ళ ఎవరో ఒకరు దగ్గర వాళ్ళు చనిపోతే తట్టుకోలేని బాధతో వాళ్ళు మూర్ఛపోతారు. అక్కడేంటి, బ్రెయిన్ మీద స్ట్రెస్ పడటం వల్ల, ఆ స్ట్రెస్ పడటం వల్ల అక్కడ నరాలలో అది స్టాప్ అవ్వడం, అది బ్రెయిన్ ఏదో ఒక స్టాప్ చేస్తుంది, దానివల్ల మూర్ఛపోతారు. మళ్ళా ఆ స్ట్రెస్ తగ్గినాక మళ్ళా మేల్కొంటారు. అసలు దేవుడు ఎందుకు ఇచ్చాడు మనకి జన్మ? మనము ఈ జన్మను మోక్షం పొందడానికి, అంతే తప్ప ఎవరి గురించో ఆలోచించి ఎవరి గురించో బాధపడటం అనేది, దగ్గర వాళ్ళు ఏమైనా అయితే బాధపడటం అనేది కరెక్టే, కానీ అందులో కూడా ఒక అర్థం ఉంది. వాళ్ళు చనిపోయిన వాళ్ళు ఏం సాధించారో తెలియదు, కానీ నువ్వు బతుకున్న బతుకున్న వారు వాళ్ళు ఏమి సాధించాలని వాళ్ళు తెలుసుకొని వాళ్ళు బతకాలి. అది ఆ దేవుడు అంటున్నాడు. ఇక కొంతమంది ఎన్నో తప్పులు చేస్తారు, అధర్మంగా జీవిస్తారు, మళ్ళీ తర్వాత నన్నే అడిగేవాడు ఎవడున్నాడు అనే ఆలోచనతో ఉంటాడు. వానికి చెబుతున్నాను, నువ్వు చివరిగా మరణ సమయంలో నిన్ను ఆ దేవుడు అడుగుతాడు, అరే ఈ జన్మ ఇచ్చినందుకు నువ్వేం చేశావురా అనే మాట అడుగుతాడు. అప్పుడు సమాధానం చెప్పాల్సిన టైం వస్తుంది. నేనేమి సాధించాను, నేనేమి ఈ జన్మకి జన్మ ఎత్తినందుకు ఏం చేశాను అనేది సమాధానం చెప్పాల్సి వస్తుంది. ఆ సమాధానానికి నీకు అక్కడ ఎలాంటి ఛాన్స్ లేదనుకో, ఇక అంతే సంగతి. జంతు ప్రపంచమే మళ్ళా జన్మ మరణ చక్రమే.
నెక్స్ట్ టాపిక్ వచ్చేసి నిజమైన దైవభక్తి ఉన్నవారికి, భగవద్గీత ప్రకారం ఆత్మజ్ఞానం తెలుసుకొని ఉన్నవారికి ఆ దేవుడు వారిపై ఈగ కూడా వాలనియడు. అంటే ఏదో ఈగ నిజంగా ఈగ అన్నట్టు కాదు, అంటే నీకు ఎలాంటి ఆపద రాకుండా చూసుకుంటాడు అని అర్థం. అలా నిజమైన దైవభక్తి ఉన్న వాళ్ళకు ఖచ్చితంగా నీకు రక్షణ వలయం, నీ కుటుంబంపై కూడా రక్షణ వలయం ఉంటుంది. మీరు మారండి, మీతో పాటు మీ ఫ్యామిలీతోటి వాళ్ళని మార్చడానికి ప్రయత్నించండి. అంతేకాని వాళ్ళు మారకపోతే మీరు బాధపడకండి. అది ఏదైనా అనుభవంతో నేర్చుకోవాలి, అనుభవంతోనే వాళ్ళు మారుతారు. అందుకే మనము శాంతంగా ఉండాలి, మనశ్శాంతిగా ఉండాలి. సనాతన ధర్మం, అందరూ యూట్యూబ్లో సనాతన ధర్మం అని అంటారు. ఆ మతం మీద ఈ మతం మీద ఎగబడతారు, ఆ మతంపై ద్వేషం పెంచుకుంటారు, వాళ్ళని తిడతారు, ఇలా తిడతారు, మళ్ళీ సనాతన ధర్మం అంటారు. అసలు ఆ ముఖాలకు సనాతన ధర్మం కూడా తెలియదు, అర్థం ఏంటో తెలియదు. సనాతన ధర్మం అంటే కృతయుగం నాటి ప్రహ్లాదుడిలాగా నిజమైన దైవభక్తితో, ఆ ప్రహ్లాదుడు ఎలా దైవంపై నమ్మకంతో ఉన్నాడో అలాగే త్రేతాయుగం నాటి రాముడిలాగా ధర్మంగా, నీతిగా, నిజాయితీగా, ఓపికగా, సహనంగా, వీరుడిగా, ధైర్యంగా, భయం లేకుండా ఆ రాముడిలాగా, ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడిలాగా ఎదుటిగా రాక్షసుల్ని ఎదిరించే శక్తి, ధైర్యం, అలాగే ఆయన చూపించిన భగవద్గీత ప్రకారం చెప్పిన ప్రకారం ఆయనను తెలుసుకోవడం, మనలో ఆత్మజ్ఞానం తెలుసుకోవటం, ఇవి ఈ 3 యుగాలు కలిస్తేనే కలియుగంలో నుంచి బయటపడతాము. ఈ ముగ్గురిని, ప్రహ్లాదుడిని, రాముడిని, శ్రీకృష్ణుడిని కలిపితేనే ఈ కలియుగంలో నుంచి మనం బయటపడతాము. వాళ్ళు ఎలా మనకు నేర్పించారో చెప్పాను కదా, ప్రపంచమంతా నడిపించేది ఆ మహావిష్ణువు. ఆ మహావిష్ణువు రూపాలే వీళ్ళందరూ. మరి ఆయన చేసిన మాయ ఇది. మరి ఆ మాయలో మనం ఉన్నాం కాబట్టి మనము ఆయన మాయ చేసిన ఆ యుగంలో మనకేం నేర్పించారో అది నేర్చుకొని దాన్ని పాటిస్తూ దాన్ని కొనసాగిస్తూ ఉండటమే సనాతన ధర్మం. ఆ సనాతన ధర్మాన్ని నడిపిస్తేనే మనము మోక్ష మార్గంలో వెళ్తాము, పునర్జన్మ లేకుండా చేసుకుంటాము. అది సనాతన ధర్మం అంటే. కానీ వాని మీద ఎగురుడు, వాని మీద తిట్టుడు, వాని మీద కొట్టుడు, ఇవన్నీ అది సనాతన ధర్మం కాదు. అది నీ యొక్క అమాయకత్వం, నీ యొక్క అజ్ఞానం, అది నీ యొక్క మతద్వేషం. అది నువ్వు మహాపాపంలో పడిపోతావు అలా ఉంటే. ధర్మం కోసం చావాలి. అసలు నిజంగా చెప్పాలంటే మనిషి అవతారం ఎత్తేది ధర్మం కోసం పోరాడాలి, ధర్మం కోసమే చావాలి. అంతేగాని నేను సంపాదించుకుంటా, తింటా, పడుకుంటా, తెల్లారిందా మళ్ళీ ముసలివాడైనాక దైవనామస్మరణ చేస్తా అన్నా కూడా లాభం లేదు. ఎందుకంటే బెస్ట్ ఎగ్జాంపుల్ అర్జునుడు పుట్టాడు, బాల్యం, వయసు అన్నీ అనుభవించాడు.
చివరికి భగవద్గీత బోధించే టైం వచ్చింది. అప్పుడు అర్జునునికి శ్రీకృష్ణుడు బోధించాడు, నువ్వు అధర్మాన్ని అణిచివేయాలంటే నువ్వు ఆత్మజ్ఞానం తెలుసుకోవాలి, నువ్వు నన్ను తెలుసుకోవాలి, అప్పుడే నువ్వు ఈ యుద్ధాన్ని సాధించగలుగుతావు, నువ్వు యుద్ధం చేస్తేనే నాలో ఐక్యమవుతావు అని ఇవన్నీ చెప్పాడు. అక్కడ అర్థం ఏంటి? ఈ కలియుగంలో ఎవరైతే ధర్మం కోసం పోరాడతారో, ధర్మం కోసం తన చాతనైన సేవ చేస్తారో, కష్ట ధర్మం అధర్మాన్ని అణచివేయడానికి, ధర్మంగా ఇతరులను మార్చడానికి ఎవరైతే ప్రయత్నిస్తారో, ఆ దేవుని నామస్మరణ చేస్తూ ఉంటారో వాళ్ళే కలియుగంలో పునర్జన్మ లేకుండా మోక్షం పొందుతారు. ఇది అవసరమైతే అధర్మం కోసం, అంటే అధర్మంని అణచివేయడానికి కోసం ధర్మంగా చనిపోయినా పర్వాలేదు. నేనైతే ఖచ్చితంగా ముందైతే ఎవడినైనా ఎదిరిస్తా. అది ఎంత పెద్ద దేశ అధ్యక్షుడైనా. ఎందుకంటే తెలుసా, అతను కూడా మనిషే, నాలాగా మనిషే. అతడు ఏమైనా పెద్దగా ఏమైనా ఉన్నాయా కొమ్ములు? ఆయన కూడా నాలాగే మనిషే. తేడా ఏంటి తెలుసా? అతనికి భగవద్గీత తెలియదు, అతనికి దైవ బలం లేదు. నాకు దైవ బలం ఉంది, భగవద్గీత అంటే ఏంటో తెలుసు, భగవద్గీత ప్రకారం నడుస్తున్నాను కాబట్టి, ఆల్రెడీ ఆ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం పొందాను కాబట్టి ఎంత పెద్ద దేశ అధ్యక్షుడైనా వాడిని మార్చాలి. అది ఆ దేవుడు, ఆ వెంకటేశ్వర స్వామి అవకాశం ఇస్తాడు, కానీ టైం పడుతుంది. అది ఖచ్చితంగా. అందరూ ఇప్పుడు నన్ను ఎలా తక్కువ చేస్తున్నారంటే, నేను సంపాదించుకుంటా, తింటా, దాంట్లో సంతోషంగా ఉంటా. ఒకడి కోసం వాడేదో సంపాదిస్తుందని వానికి పోటీగా నేను ఎందుకు పోతా? వాడేదో గొర్రెలాగా పోతుందని అందరు గొర్రెల్లాగా పోతున్నారని నేనెందుకు గొర్రెలాగా పోతా? వాళ్ళు గొర్రెపోతులు, నేను ఆ దైవ జ్ఞానం కలిగిన మనిషిని, జ్ఞానిని, యోగిని. ఈ పోరాటంలో నా చావు గురించి కూడా ఆలోచించాను. ఆ దేవుడు ఇతని ద్వారా నా చావు ఉందంటే సంతోషంగా పోతా. ఎందుకంటే ఆ వెంకటేశ్వర స్వామిలో ఐక్యం అవడానికి టైం వచ్చిందని సంతోషంగా పోతా. అంతేగాని చస్తాను, నన్ను బతికించు, నన్ను అని భయపడి ప్రాణం మీద తీపితోటి వాడిని వేడుకోను, వదిలేస్తా అంతే. అసలు ఒక విషయం చెప్పాలంటే, మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఉన్న పర్సన్సే అత్యంత ధైర్యవంతులు, అత్యంత సాహసికులు, సాహసం చేసేవాళ్ళు, అలాగే జీవితంపై విరక్తి పుట్టే వాళ్ళు. ఈ జీవితం అంటే ఎందుకురా, ఈ మనిషిగా పుట్టినందుకు ఈ బతకడం కంటే ఆ దైవకార్యంగా ఆ దేవుని నమ్ముకొని చచ్చిపోయినా చాలు అని అనుకునే వాళ్ళే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్. ఈ ప్రపంచ ప్రజలందరూ మాయలో పడిపోయారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏంటంటే, కొన్ని వీడియోలు చూస్తుంటాను, లవ్ జిహాదీ అంట. వాడెవడో వేస్ట్ గాడు, వాడేదో మాయలో పడేసి ఎంతోమంది అమ్మాయిలు మాయలో పడిపోయి
ఆగమైపోతారు. కొన్ని వందల మందిని ఒక్కడే ఆగం చేస్తాడు. అక్కడ అర్థం ఏంటి? ఆ అమ్మాయిలు ఒక మాయలో పడ్డారు. ఏది? ఆకర్షణ. ఆకర్షణ అనే మాయలో పడిపోయారు. వాడు ఏదో మాయ చేయగానే వీడు ఏదో మిమిక్రీ చేసినట్టు, ఏదో మ్యాజిక్ చేసినట్టు వాడు చేయగానే వీళ్ళు ఆకర్షణ పోయి వాని మాయలో పడ్డారు, అనుభవించారు. ఇది ఎందుకు జరిగింది? ఆ అమ్మాయిలు పూర్వజన్మ పాపం వల్ల వాళ్ళు ఇంతకుముందు జన్మలో అలా వాళ్ళు చేశారేమో. అలా చేసినందుకు వాళ్ళు ప్రతికర్మగా వాళ్ళు అనుభవించారు. ఇక వాడు ఎందుకు చేశాడంటే, వీడు కూడా ఆ పూర్వజన్మలో వాళ్ళలాగానే మోసపోయి అనుభవించాడు కాబట్టి వాళ్ళ ద్వారా కొన్ని లక్షల జన్మలు ఉంటాయి. ఆ లక్షల జన్మలో కర్మ అనేది ఈ జన్మ కాకపోయినా వచ్చే జన్మలో ఏదో ఒక రకంగా ఎవరికి ఎలా కనెక్షన్ ఉందో, ఎవరికి వ్యతిరేకం ఉందో, అది ఏ జన్మ ఏ మనిషి రూపంలో అయినా, అంటే ఏ రకంగా అయినా, భర్త అయినా కావచ్చు, భార్య అయినా కావచ్చు, తండ్రి అయినా, తల్లి అయినా, తండ్రి కొడుకైనా, తల్లి బిడ్డ అయినా శత్రువులుగా మారే కర్మ ఉంటుంది. చూస్తున్నారు కదా మీరు, చిన్న పిల్లగాడిని తల్లి ఘోరంగా బండకేసి కొడుతుంది. అది ఏంటంటే పూర్వజన్మలో ఆ పిల్లవాడు ఆ తల్లిని కొట్టాడన్నట్టు. అంటే వాళ్ళ ఆత్మ అనేది పూర్వజన్మల ఆత్మ అంటారు, పూర్వజన్మ వాసనల వల్ల, ఆ కర్మల వల్ల అలా కర్మకు ప్రతికర్మ అనుభవించాల్సిందే. అలా జరుగుతాయి. ఇది బుక్ చదివాను, అమృత తరంగిణి బుక్లో అలా ఉంటుంది. అది ఇక్కడ ప్రపంచ ప్రజలు ఒకరు మాయలో పడి, సెలబ్రిటీల మాయలో అయినా, క్రికెట్ మాయలో అయినా, ఇంకా జూదం మాయలో అయినా, ఇంకే ఏ రకంగా మాయలో వాళ్ళు పడిపోతారు. భగవద్గీత ప్రకారం నడవకుండా ఏ మాయ అయినా ఉండొచ్చు, అది కలిమాయ ఏ రకంగానే ఉంటుంది. భగవద్గీత ప్రకారం నడుస్తున్న నాకే కలిమాయ ఒక్కొక్కసారి చెడు ఆలోచనలు వస్తుంటాయి. అది తట్టుకోవాలంటే ఆ దైవనామస్మరణ ముఖ్యం. అలా వెంకటేశ్వర స్వామి ఉన్నాడు కాబట్టి ఆ మాయ నుంచి బయటపడుతున్నాను. దీనివల్ల, ఈ మాయల వల్ల ప్రపంచ ప్రజలు అల్లాడిపోతున్నారు. ఇది తెలుసుకోవట్లేదు. మానవ జన్మ రహస్యం తెలుసుకోవట్లేదు, భగవద్గీత నేర్చుకోవాలని తెలుసుకోవట్లేదు. నెక్స్ట్, శరీరం అందరికీ ఒకటే, కానీ ఆలోచనలు వేరు. ఇప్పుడు మగవాళ్ళు ఆడవాళ్ళు ఉంటారు. మగవాడికి శరీరం ఇక్కడ వరకు అందరికీ ఒకటే. ఈ తల ఫేస్ అనేది వేరుంటుంది. ఆడవాళ్ళకు కూడా సేమ్, ఇక్కడ వరకు అందరికీ ఒకటే. ఈ తల ఒక్కటి, ఫేస్ అనేది చేంజ్ ఉంటుంది. దేవుడు ఎందుకు అలా సృష్టించాడు? అక్కడ ఒక దైవ భగవద్గీత ప్రకారం నేర్చుకోవాలంటే, తెలుసుకోవాలంటే కావాల్సింది శరీరమే. కానీ ఒకరు మనిషికి ఇతనికి పేరు ఉంటుంది, అతనికి ఒక ఫేస్ ఉంటుంది. ఇది గుర్తించడానికి, ఈ మనిషి ఇతను, ఈయన పేరు ఇది అని తెలుసుకోవడానికి దేవుడు కొన్ని కోట్ల రకాలైన రూపాలు ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడే అర్థమైపోతుంది పరమాత్మ ఎంత సృష్టిస్తాడో. ఒకరికి పోలిక లేకుండా పుడతారే కొన్ని 850 కోట్ల ప్రజల్లో. ఇది కూడా ఉంది కదా, ప్రపంచం మొత్తంలో 7 పోలికతో ఉంటారు అని, ఒకరితో
ఒకరి పోలికను ఒకరు కలిసి ఉన్నవాళ్ళు ఉన్నారు. రజనీకాంత్ హీరో ఉన్నాడు. ఆ తమిళనాడో మరి ఎక్కడనో తెలియదు. ఆ రజనీకాంత్ రూపం లాగానే ఫేస్ ఉంటుంది. కానీ రజనీకాంత్ కాదు. అది దేవుడు స్టేజ్ ఒక్కొక్క పొజిషన్ ఇస్తాడు, అలాగే ఫేస్ని ఇస్తాడు. కానీ ఇక్కడ ఏంటి టాపిక్, ఆలోచనలు వేరుంటాయి. శరీరం అంతా ఒకటే, కానీ ఆలోచనలు వేరు. ఒకడికి డబ్బు పిచ్చి, ఒకడికి కామ పిచ్చి, ఒకడికి పదవి పిచ్చి, ఒకడికి ఆస్తుల పిచ్చి, ఒకడికి అందం పిచ్చి, శరీరంపై పిచ్చి, ఇవన్నీ ఉంటాయి. ఆలోచనలు వేరు. కానీ ఇలా ఉండడం వల్లనే అందరూ కలిసి ఉండట్లేదు. కానీ ఆలోచనలు ఒక్కటే కావాలి, ప్రపంచ ప్రజల ఆలోచనలు ఒక్కటే కావాలంటే దారి ఒక్కటే, భగవద్గీత. భగవద్గీత తెలుసుకుంటే అందులోనూ పరమాత్మ ఉన్నాడని తెలుసుకోవచ్చు. అందరూ కలిసి ఉండొచ్చు, దేవనామస్మరణ చేస్తూ. అలాగే ఎలాంటి ఈర్ష, ద్వేషం, అహంకారం ఇవన్నీ లేకుండా, ఇవి అన్నీ అశాశ్వతంగా ఈ డబ్బు ఇవన్నీ అని తెలుసుకొని జీవిస్తారు. ఇక్కడ ధనిక పేదం అనేది కూడా లేకుండా పోతుంది. ఇవన్నీ చాలా మార్పులు వస్తాయి. ఒక కృతయుగం మళ్ళీ రావచ్చు, కలియుగాన్ని మార్చవచ్చు. కానీ కలియుగంలో అలాంటి ఛాన్స్ లేదు. ఎందుకంటే కలియుగమే ఒక దరిద్రమైన యుగం. ఈ కలియుగంలో బయటపడడానికి మనము దైవనామస్మరణతో భగవద్గీత నేర్చుకోవాలి. కానీ ఒకరిని మార్చాలనే ఆలోచన అస్సలు ఉండకూడదు. అది వాళ్ళంతటా వాళ్ళే మారే ఆలోచన రావాలి. ఇది శరీరాలన్నీ ఒకటే, కానీ ఆలోచనలు వేరు. ఇప్పుడు ప్రేమ, లవ్, బంధంతో వచ్చే ప్రేమ ఉంటుంది. బయట లవర్, అది ప్రేమ. ఏదో ఒకరు సాయం చేస్తే వాళ్ళ మీద ప్రేమ వస్తుంది. కానీ ఆ ప్రేమ మాయలో పడి, అది కూడా మాయే. ప్రేమ అనేది కూడా ఒక మాయే. సంసార బంధంలో ప్రేమ బంధంతో కుటుంబంపై ఉంటామో, చివరికి ఆ ప్రేమతోనే మరణిస్తే మళ్ళా సంసార బంధంలోనే పడిపోతాము. ఇది ఆ శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినట్టు, భగవద్గీతలో చెప్పినట్టు, ఎవరైతే చివరి సమయంలో నన్ను స్మరించకుండా వాళ్ళు ఏ దానిపై ఆలోచన ఉంటుందో, అంటే మన ఆలోచనలు, గుణాలు, అలవాట్లు అనేది మన ఆత్మతోనే వెళ్ళిపోతాయి, మన ఆత్మను పట్టుకొని ఉంటాయి. ఆ ఆత్మ మళ్ళీ ఇంకో శరీరంలో చేరినా మళ్ళీ అదే ఆలోచనలు, అదే గుణాలు, అదే అలవాట్లు ఉంటాయి. ఇది ఆ శ్రీకృష్ణ పరమాత్మ చెప్పింది. మరి అవన్నీ ఆ ప్రేమ అనేది తీసేస్తే ప్రతి మనిషిలో మానవత్వంని చూస్తే చాలు. ఆ ప్రేమలో పడి, మన ఒక కొటేషన్ చూశాను భగవద్గీత, ప్రేమ నువ్వు నిన్నెవ్వరు బాధ పెట్టట్లేదు, నీ ప్రేమే నిన్ను బాధ పెడుతుంది, ఆ ప్రేమలో పడటం వల్ల నువ్వు బాధపడుతున్నావు అని ఆ శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి చెప్తాడు. అంటే వాళ్ళ బంధువులను చంపాలంటే ప్రేమ అనేది ఉంది కదా, అందుకే నేను అంటున్నాను, ఎవరిపై ప్రేమ పెంచుకోవద్దు. అందరు అశాశ్వతమని తెలుసుకొని మనం మానవత్వంగా పోవాలి. నేను మనిషిని, వారు మనిషే, నేను ఎలా మారానో వాళ్ళను అలా మార్చుతాను అనే ఆలోచనతో వాళ్ళలో పరమాత్మను తెలుసుకొని ఉండాలి. ఈ ప్రేమలు పెట్టుకుంటే మళ్ళా అదే ప్రేమ మాయలో మళ్ళా పుడతాము, మళ్ళీ జన్మ చక్రంలో ఇరుక్కపోతాము. మొన్న టీటీడీ
ఒక వీడియో వచ్చింది, మానవ జన్మ రహస్యం, కొన్ని లక్షల సంవత్సరాలు, పక్షులలో, మూగజీవాలలో కొన్ని లక్షలు, మనుషులలో 1,00,000. కానీ ఋషులు ఏమన్నారంటే, వెంకటేశ్వర తండ్రి, నీ కొండపై ఉన్న, తిరుమల కొండపై ఉన్న ఒక బండరాయిగైనా పుట్టించు, అలాగే చెట్టుగైనా పుట్టించు, కానీ నన్ను ఈ మనుషులుగా పుట్టనీయకుండా చెయ్యి. ఎందుకంటే మనుషుల్లో పుడితే పాపాలు చేసి మళ్ళా 84 లక్షల రకాల జన్మలు ఎత్తాలి, జనమరణ చక్రంలో పడిపోతాము, మాకు అవసరం లేదని ఋషులు అన్నారు. నా గురువుతో సమానమైన విశ్వపతి గారే ఒక బుక్లో చెప్పారు, తిరుమల కొండపై ఏ చెట్టునైనా ఏ బండనైనా తాకి రావాలి. వాళ్ళే ఋషులు. వాళ్ళల్లో ఉన్న మహిమ వల్ల మనం మార్పు వస్తుంది, మనలో ఉన్న ప్రారంధ కర్మలన్నీ తొలగిపోతాయి. అంటే ప్రారంధ కర్మ అంటే మన శరీరంతో మనం పడే బాధ, రోగాల వల్ల దీనివల్ల ఆ బాధలు పోతాయి అని ఆయన చెప్పాడు. అందుకే తిరుమల కొండపై వెళ్ళినప్పుడు అలిపిరి మెట్టు ద్వారైనా శ్రీవారి మెట్టు ద్వారైనా వెళ్ళి ప్రతి చెట్టుని, బండనైనా, చెట్టుని చాలు, చెట్టుని ముట్టుకోండి, ముట్టుకొని దేవుని తలుచుకోండి. అలా ముట్టుకున్నాను అనుకోండి, అది తెలుసుకున్నాక అలా దానివల్ల మన యొక్క ప్రారంధ కర్మలు పోతాయంట. కాబట్టి అలా చెయ్యండి. అందుకే ప్రేమ అనేది కాదు, మానవత్వం అనేది ఉండండి చాలు. నెక్స్ట్, కుటుంబం అంతా ధర్మంగా ఉండాలి. కుటుంబంలో మంచివాడు ఉంటాడు, చెడ్డవాడు ఉంటారు. మంచివాడు ఉన్నా కానీ ఆ చెడ్డవాడి వల్ల చెడిపోవచ్చు, కానీ మళ్ళీ వాళ్ళ మధ్య గొడవలు కూడా రావచ్చు. కానీ భగవద్గీతను తెలుసుకుంటే అందరూ ధర్మంగా మారచ్చు. ఒక్కడు భగవద్గీతను తెలుసుకొని, ఒక ఫ్యామిలీలో ఒక్క మనిషి భగవద్గీత తెలుసుకొని భగవద్గీత ప్రకారం నడిస్తే వాళ్ళ కుటుంబం అంతా మార్పు వస్తుంది, వాళ్ళకు రక్షణ వలయం ఉంటుందని భగవద్గీత ప్రకారం ఉంది. కాబట్టి కుటుంబం అంతా ధర్మంగా ఉండాలి. పెద్దవాళ్ళు ఉంటారు, కోట్లు సంపాదిస్తారు, కొన్ని బిల్డింగ్లు కడతారు, ఇల్లు కట్టుకుంటారు. ఇక వాళ్ళకు ముసలోళ్ళు, పెద్ద ముసలోళ్ళు, ఇక ఈయన సాధించింది ఇది, మీరేం సాధించిండ్రా అని వాళ్ళని తక్కువ అంచనేస్తారు. కానీ అతనికి దైవానుగ్రహం అంటే తెలియదు, భగవద్గీత అంటే తెలియదు. దానివల్ల ఏమవుతుంది, అతను ఆ డబ్బు మాయలో ఉంటాడు, కానీ అతను సాధించింది 0. ఆధ్యాత్మికంగా దైవ అనుగ్రహం పరంగా 0 పొజిషన్లో ఉన్నాడు. డబ్బు పరంగా నెంబర్ 1 పొజిషన్ ఉండొచ్చు, ఆస్తుల పరంగా నెంబర్ 1 పొజిషన్ ఉండొచ్చు, వ్యాపారంలో నెంబర్ 1 ఉండొచ్చు. కానీ ఆధ్యాత్మికంగా దైవ అనుగ్రహంలో 0 ఉంటే నువ్వు ఎన్ని సాధించినా వేస్టే, ఎంత సాధించినా వేస్టే, బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది. ఏమున్నది, చావు వస్తుంది, మళ్ళీ జన్మ చక్రంలో పడిపోతావు. ఎందుకంటే భగవద్గీత తెలియదు, దైవానుగ్రహం పొందలేదు కాబట్టి. అది అందుకే మనకింత ఉన్నదని విరవేయకుండా మనం ఏమి నేర్చుకోవాలని తెలుసుకుంటే చాలు. జాబులో అయినా వ్యాపారంలో అయినా చాలా తన బ్రెయిన్ చాలా ఉపయోగిస్తాడు, టాలెంట్ చూపిస్తాడు, తన మెమొరీ పవర్ని యూజ్ చేస్తాడు. కానీ ఆ వ్యాపారంలో, జాబులో డబ్బు కోసం
నువ్వు యూజ్ చేసే నీ బ్రెయిన్ని నీ జన్మను ఇలాంటి కష్టాలు బాధలు పడకుండా మార్చే పునర్జన్మ లేకుండా చేసే భగవద్గీతను గురించి తెలుసుకోవడానికి ఎందుకు యూజ్ చేయవు? నీ బ్రెయిన్ని, నీ మెమొరీ పవర్ని ఎందుకు యూజ్ చేయవు? ఇది అడుగుతున్నాను. అందుకే వాటి మీద ఉండే శ్రద్ధ, అది 3 పూటలు అన్నం తినడానికే అని తెలుసుకొని మనం ఈ ఉండకుండా ఉండడానికి మనము భగవద్గీతను తెలుసుకోవాలి అంటున్నాను. మన బ్రెయిన్ని కప్పబడి ఉన్నది ఏంటి అనేది తెలుసుకోవాలి. మనలో చెడు గుణాలు ఉంటాయి, మంచి గుణాలు ఉంటాయి. మంచి ఆలోచనలు ఉంటాయి, చెడు ఆలోచనలు ఉంటాయి. అలవాట్లు ఉంటాయి, మంచి చెడు. మనలో ఏది కప్పబడి ఉంది, ఏ మాయ కప్పబడి ఉన్నది తెలుసుకోవాలి. మీరు థింకింగ్ చేయండి. నాలో ఏది నన్ను చెడు మార్గంలో ఎక్కువగా తీసుకువెళ్తుంది? నాలోని మంచి గుణాలు ఏంటి? నేను ఇంకా ఈ చెడు గుణాల నుంచి బయటపడాలంటే ఎలా మారాలి భగవద్గీత ప్రకారం అనేది థింకింగ్ చేయండి, ఆలోచన చేయండి. ఖచ్చితంగా మార్పు వస్తుంది. ఇప్పుడు ఉన్నాయి సినిమా పిచ్చి వాళ్ళు, డబ్బు మాయ. ఆ సినిమా హీరోల సినిమాలు, ఈ సినిమాలు చూసే వాళ్ళు అదొక మాయ. క్రికెట్ మాయ, రాజకీయ మాయ, 10 మాయ, ఇవన్నీ మాయలే. అది ఆ మాయ ఏంటి, నీ మెదడులో కప్పబడి ఉన్న మాయ ఏంటని తెలుసుకుంటే చాలు. నెక్స్ట్ ఇంకోటి టాపిక్ వచ్చేసి, నెక్స్ట్ టాపిక్, నువ్వు ఆకలి అవుతుంది నీకు. ఎలా? శరీరం అలసట పడటం వల్ల. అంటే కొంతమంది బరువులు మోసే పని ఉంటుంది, కొంతమంది కంప్యూటర్ మీద సాఫ్ట్వేర్ జాబ్ లాంటి వాళ్ళు చేసే పని ఉంటుంది, కానీ వాళ్ళకు ఆకలి అవుతుంది. ఎందుకు? మూటలు పోసేవాడికి శరీరం భారం వల్ల, శరీరంపై ఒత్తిడి వల్ల ఆకలి అవుతుంది. అది కంప్యూటర్ ముందు కూర్చొని సాఫ్ట్వేర్ జాబ్ అయినా ఏం చేస్తాడు? బ్రెయిన్ని యూజ్ చేస్తాడు. ఆ బ్రెయిన్ని కూడా ఎక్కువగా ఆలోచించడం వల్ల జీర్ణం అనేది అవుతుంది, జీర్ణ ప్రక్రియ అవుతుంది, అప్పుడు కూడా ఆకలి అవుతుంది. ఇక్కడ ఏంటంటే బరువులు మోస్తేనే కష్టపడటం కాదు, బ్రెయిన్ని స్ట్రెస్ పెట్టడం వల్ల, ఆలోచించడం వల్ల కూడా కష్టం ఉంటుంది అనేది తెలుసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు సినిమా మాయలో పడి సినిమాలు చూస్తారు పిల్లలు. సరే, కొంతమంది 2 గంటలు చూసాము, ఎంజాయ్ చేసాము, అయిపోయింది అని వదిలేస్తే ఓకే. కానీ కొంతమంది పిచ్చి ఉంటుంది. ప్రభాస్ అంటే పిచ్చి, హీరోయిన్ అంటే పిచ్చి. ఇలా పిచ్చిలో పడి వాళ్ళు, కొన్ని యాప్లు వచ్చాయి, లక్షలు వాళ్ళకు డొనేట్ చేయడము, ఖర్చు పెట్టడం చేస్తున్నారు. కానీ వాళ్ళలో ఉన్న స్పెషాలిటీ ఏంటి? ఏమీ లేదు అక్కడ. శరీరం చూసుకొని మురుస్తున్నారు, శరీరం బయట పెట్టి డబ్బులు వసూలు చేసుకుంటున్నారు. మరి నువ్వు, వాళ్ళలో ఏం స్పెషాలిటీ లేదు, మరి నువ్వేమి వాళ్ళ మాయలో పడి డబ్బులు ఖర్చు పెడుతున్నావు. ఇక్కడ ఏంటంటే సెలబ్రిటీస్లలో ఏమి ఉంది? మీరు వారికి డబ్బులు ఎందుకు ఇస్తున్నారు? మరి మీకు మీరు ఎవరి
మీకు మీరు ఏమవుతున్నారో తెలుసా అనేది ఆలోచించండి. అది తెలుసుకోకుండా మాయలో పడితే మీరే నరకం మీరు నరకంలో పడ్డట్టే. ఇక లాస్ట్ టాపిక్ వచ్చేసి డబ్బు, ఆస్తులు, పదవి, ఇంకా ఏ రకమైన గొప్పలు చూపించుకునే విధానం ఎన్ని ఉన్నా నీలో వ్యక్తిత్వం లేనప్పుడు అవన్నీ ఉన్నా లేనట్టే. వ్యక్తిత్వం లేని మనిషి దగ్గర ఎన్నుంటే ఏంటి, క్యారెక్టర్ లేని మనిషి దగ్గర ఎన్ని ఉంటే ఏంటి. డబ్బు కోసం అధర్మంగా పోతాడు, ఆస్తుల కోసం ఎవరెవరినో ఏమో చేస్తాడు, ఎందరో మోసం చేస్తాడు, తన గొప్పలకు చూపించుకోవడానికి ఎంతోమందిని మోసం చేసి పైకి పోతాడు. ఇవన్నీ ఉంటాయి. కానీ వాడు ఎంతో నేను కష్టపడ్డానని అన్నట్టు బిల్డప్ ఇచ్చి చూపించుకుంటాడు. కానీ వాడిలో క్యారెక్టర్ లేదు. క్యారెక్టర్ లేనప్పుడు నువ్వు ఎన్ని ఉంటే ఎన్ని ఉంటే ఏం లాభం? ఆ క్యారెక్టర్ లేనప్పుడు భగవంతుడు చూసేది అదే. నీలో క్యారెక్టర్ లేదురా, నువ్వు నాకు అసలు భగవంతుడు పుట్టించింది నీకు క్యారెక్టర్తో పాటు నీలో దైవభక్తి ఉండాలి, అవన్నీ ఉండాలి. కానీ దేవుడు నిన్ను పుట్టించింది ఆస్తులు సంపాదించుకో, డబ్బులు సంపాదించుకో, పదవి సంపాదించు, గొప్పలు చూపెట్టు అది కాదే. నీ క్యారెక్టర్ ఏంటో నిరూపించమంటుండు, నీ క్యారెక్టర్ ఏంటో తెలుసుకోమంటుండు, నీ క్యారెక్టర్లో ఏముందో తెలుసుకోమంటుండు. కానీ అధర్మంగా క్యారెక్టర్ లేకుండా జీవించే వాళ్ళు ఎన్ని అవన్నీ వేస్టే. చివరికి మరణం వచ్చినా అవన్నీ వేస్టే. మళ్ళా జన్మరణ చక్రంలో పడిపోతాడు, అంతే. ఇదండి, ఇప్పటికే 2 hours అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ డియర్ సబ్స్క్రైబర్స్. నాకు మీకు బాగా నచ్చింది అనుకుంటా ఈ ఛానల్. నా ఎక్స్ప్లెయినింగ్ కూడా మీకు బాగా నచ్చిందని అనుకుంటున్నాను. ఇలా ప్రతి వారం చాలా ఇంట్రెస్ట్తో చూస్తున్నందుకు చాలా సంతోషం. మళ్ళా వచ్చే వారం అధ్యాయం 12లో మళ్ళీ వచ్చే వారం కలుద్దాము. ఈ శనివారం ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి రోజు కాబట్టి ఆయన రోజే, శనివారం రోజే చెప్పాలని వచ్చింది లైవ్. యాక్చువల్ ఏంటంటే ఆదివారం చెప్దామంటేనో మళ్ళీ నెక్స్ట్ డే డ్యూటీలని ఎవ్వరు వినరు. అదే సండే అయితే డ్యూటీ ఉండదు కాబట్టి నైట్ ఎంతసేపు అయినా వింటారు. మళ్ళీ తెల్లారి సండే కాబట్టి హ్యాపీగా పడుకుంటారు. ఒక విషయం తెలుసా, నిద్ర కూడా ముఖ్యమే. ఇప్పుడు పడుకుంటే తెల్లవారు 9 గంటలకు 10 గంటలకు లేచినా నెక్స్ట్ డే 9-10 గంటలకు లేచినా పర్వాలేదు. ఎందుకంటే మనిషికి నిద్ర కూడా ముఖ్యమే. నువ్వు తప్పుగా చేయలేదే, నువ్వు ఇక్కడ తప్పు ఏం చేయట్లేదు, మంచి నేర్చుకుంటున్నావు, మంచి కోసం నువ్వు కొద్ది టైం స్పెండ్ చేస్తున్నావు. ఆ దేవునికి అర్థమవుతుంది పద్ధతిని, ఇది పద్ధతి కాదు. ఈ 12 గంటలకు 1 గంటకు తినడము, తెల్లవారు 4 గంటల వరకు రోడ్ల పంటలు తిరగడము, అలాంటి వాళ్ళే పద్ధతి లేని వాళ్ళు. అది కాబట్టి మీరు నా కోసం ఆ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం పొందుతారని, ఆయన వెంకటేశ్వర స్వామి మీద ఇష్టం ఉంది కాబట్టి చూస్తున్నారు. చాలా సంతోషం. మళ్ళీ వచ్చే వారం మళ్ళీ కలుద్దాము. ఓం నమో వెంకటేశాయ నమః. గోవింద గోవింద. ఆపద ముక్కులవాడ అనాథ రక్షక గోవింద గోవింద. గోవింద గోవింద.